Hare Krishna Mataji and Prabhuji, Sangat Pranam. Welcome to our class on 108 important shlokas. So almost 15 days ka mana class అనేది జరగలేదు. Last week కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అవుతుండడం వల్ల మాకు వేరే వేరే సర్వీసెస్ ఉండడం వల్ల ఆ రోజు క్లాస్ తీసుకోలేకపోవడం జరిగింది. సో ఈ రోజు మనం అంతకు ముందు వీక్ ఏదైతే డిస్కస్ చేసామో దాని కంటిన్యూషన్ శ్లోకాస్ అనేవి ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో విల్ డు మంగళాచరణ్. పీపీటీ షేర్ చేస్తాను. మీ తరపు నుండి కూడా మీరు మంగళాచరణ అనేది చేయండి మ్యూట్లో ఉండి. సో మంగళాచరణ చేస్తే ఏమవుతుంది అంటే మనం మైండ్ సెట్ అనేది సెట్ అవుతుంది అనమాట. సో ఇప్పటిదాకా మనం ఏవేవో పనులు అనేవి చేసుకుంటూ సడన్ గా 8 o'clock అయిందని చెప్పి క్లాస్ జాయిన్ అయిపోతాం. కాబట్టి సడన్ షిఫ్ట్, సడన్ గా భగవంతుని గురించి, ఈ భగవద్గీత శ్లోకాస్ గురించి తెలుసుకోవాలంటే ఇమీడియట్ గా ఫోకస్ షిఫ్ట్ అవ్వడం అనేది కష్టం. కాబట్టి మన వల్ల కాదు, ప్రయత్నం చేసినా కూడా మనం అంత తొందరగా షిఫ్ట్ చేయలేము. సో మనం గురు కృప, వైష్ణవుల కృప అనేది కావాలి. నేను ఇలాగా భగవంతుని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, ఈ భగవంతుని చెప్పిన ఈ భగవద్గీత గురించి తెలుసుకోవాలంటే మీ కృప లేకుండా నాకు చేత కాదు అని చెప్పి వారి పైన మనం సరెండర్ అయ్యి, డిపెండ్ అయ్యి, వారి యొక్క కృపని కోరి మనం క్లాస్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనం ఆ ప్రేయర్స్ చేసినప్పుడు మనకి ఆ కాన్షియస్నెస్ అనేది సెట్ అవుతుంది అనమాట. సో మీరందరూ కూడా మ్యూట్ లో ఉండి మంగళాచరణ ప్రేయర్స్ అనేవి చేయండి. అండ్ మీరు ఎప్పుడైనా గమనించవచ్చు, మంగళాచరణ చేసి మనం ఏదన్నా స్పిరిచువల్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు దాని యొక్క ఇంపాక్ట్ ఒకలాగా ఉంటుంది. మంగళాచరణ చేయకుండా డైరెక్ట్ గా మనం పనిలో నుండి సడన్ గా షిఫ్ట్ అయినప్పుడు దాని ఇంపాక్ట్ వేరేగా ఉంటుంది. ఎవరైనా గమనించారా అలాగా? చెప్పండి. సో మంగళాచరణ చేసినప్పుడు ఏమైతుంది అంటే చాలా కృప వస్తుంది అనమాట ఆ టైంలో. సో మన ఫోకస్ అనేది చక్కగా నిలపగలుగుతాం అనమాట ఈ సబ్జెక్ట్ మ్యాటర్ పైన, స్పిరిచువల్ సబ్జెక్ట్స్ పైన. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमा प्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरद्विषे नमः। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृन्दा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद
जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पंगुं लंघायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौर निताई की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। श्रील गुरुदेव की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। समावेत गौर भक्त वृंद की जय। कलयुग पावन हरिनाम संकीर्तन की जय। हरे कृष्ण महामंत्र की जय। श्रीमद् भगवद गीता की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल। బై ఎనీ ఛాన్స్ ఎవరికైనా గుర్తుందా లాస్ట్ క్లాస్ లో ఐ మీన్ మన లాస్ట్ వీక్ లో మనం ఏం శ్లోకాస్ డిస్కస్ చేసాము అనేది? అజాయితే మ్రియతే వా కదా చేసుకున్నాం మాతాజీ. 20 and 22. Yes, very nice. So హరే ఈ రోజు కృష్ణ మాతాజీ, దండాత్ ప్రణామ్. హరే కృష్ణ దండవత్ ప్రణామ్. సో ఈ రోజు నెక్స్ట్ 2.23 అనేది 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ లో నెక్స్ట్ శ్లోకం మనకి. సో నేను లాస్ట్ టైం మీకు గ్రూప్ లో 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ పీడిఎఫ్ అనేది పంపించాను. సో అది మీ దగ్గర హ్యాండీగా ఉన్నట్లయితే నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునే శ్లోక ఏంటి అనేది మీకు ఐడియా ఉంటుంది. ఓకే, సో లాస్ట్ క్లాస్ లో 20 and 22 చూసాం కాబట్టి ఈ రోజు మనం 23 and 27 నెక్స్ట్ శ్లోక 27 and 30 కూడా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. అయితే 3 శ్లోకాస్ ఎందుకు అంటున్నానంటే ఇవాళ క్లాస్ లో మనకి సెకండ్ చాప్టర్ స్టార్ట్ అయ్యాక అర్జున ఎప్పుడైతే సరెండర్ అవుతారో అప్పుడు కృష్ణ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మొదలు పెడతారు. అయితే 2.11 నుంచి 2.30 దాకా ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఈ మొత్తం కూడా మనకి ఆత్మజ్ఞానం పైన ఇస్తూ ఉంటారన్నమాట కృష్ణ. సో ఇవాళ క్లాస్ లో మనం 2.30 దాకా శ్లోకాస్ అనేవి డిస్కస్ చేసినట్లయితే మనకి కృష్ణ ఏదైతే చెప్తున్నారో ఆత్మజ్ఞానం అనేది ఆ కాన్సెప్ట్ అక్కడితో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ క్లాస్ లో మనం ఫర్దర్ శ్లోకాస్ అనేవి డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో 2.23 ఒకసారి మనం రిసైట్ చేసి దాని మీనింగ్ ఏంటి, దాంట్లో ఏం చెప్తున్నారు కృష్ణ అండ్ శ్రీల ప్రభుపాద్ మనకి ఏం కన్వే చేస్తున్నారు అనేది చూద్దాం. హరే కృష్ణ మాతాజీ, సౌండ్ చిన్నగా వస్తుంది మాతాజీ. చిన్నగా వస్తుందా? అందరికి అలానే ఉందా? అవును మాతాజీ. ఒక్క నిమిషం నేను చూస్తాను. నాకెందుకో సంభవ్ బాగానే ఉంది అనిపిస్తుంది మాతాజీ. పర్ఫెక్ట్ గా ఫుల్ ఉంది. ఫుల్ గా మాతాజీ, సౌండ్ బాగానే ఉంది. ఇప్పుడు ఓకే మాతాజీ. అవునా? ఓకే, నా సిస్టమ్ సెట్టింగ్స్ లో అయితే మాత్రం ఫుల్లే ఉంది. ఓకే, సో నేను మైక్ కూడా కొంచెం దగ్గరికి పెట్టుకున్నాను, కొంచెం మీకు క్లియర్గా ఉంటుంది. సో we will see 2.23. సో సెకండ్ చాప్టర్ పేరు గుర్తుందా ఎవరికైనా? సాంఖ్యయోగం. సాంఖ్యయోగం మాతాజీ. సాంఖ్యయోగం. సో కంటెంట్స్ ఆఫ్ ద గీత సమ్మరైజ్డ్ అంటారనమాట. మొత్తం భగవద్గీతలో ఉన్న కాన్సెప్ట్స్ అన్ని కూడా సెకండ్ చాప్టర్ లో కృష్ణ అన్ని కూడా పై పైన కవర్ చేస్తూ చెప్పేస్తారనమాట. సో మొత్తం కంటెంట్స్, భగవద్గీతలోని కంటెంట్స్ అన్ని సెకండ్ చాప్టర్ లో ఉంటాయి. అయితే ఇందులో ముఖ్యంగా మనకి ఆత్మజ్ఞానం గురించి చెప్తారు కాబట్టి ఎక్కువ ఫోకస్ దానిపైన ఉంటుంది కాబట్టి ఈ చాప్టర్ కి టైటిల్ సాంఖ్యయోగ అని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఒక్కొక్క చాప్టర్ కి కొంతమంది కమెంటేటర్స్ ఒక్కొక్క కాన్సెప్ట్ కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తూ ఆ పేరు అనేది ఇస్తూ ఉంటారనమాట. సో సెకండ్ చాప్టర్ ని సాంఖ్యయోగం అని పిలవడానికి ఒక రీజన్ ఏంటి అంటే ఎక్కువ ఆత్మజ్ఞానం పైన ఫోకస్ ఉంటుంది కాబట్టి దీన్ని సాంఖ్యయోగం అని పిలవడం జరిగింది. అదే ఇంగ్లీష్ లో చూసుకున్నట్లయితే దీన్ని నాలెడ్జ్ ఆఫ్ ద సోల్ అని చెప్పకుండా శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటారంటే కంటెంట్స్ ఆఫ్ ద గీత సమ్మరైజ్డ్, మొత్తం భగవద్గీతలోని కంటెంట్స్ అన్ని కూడా సమ్మరీ ఇక్కడ ఇవ్వడం జరిగింది అని చెప్పి అలా పేరిస్తారనమాట. ఓకే, ఫైన్.
నేను చెప్పాక రిసైట్ చేయండి. నేను ఎంతవరకు చెప్పానో అంతవరకు మీరు మళ్ళీ రిపీట్ చేయండి. నైనం చిందంతి శస్త్రాణి నైనం చిందంతి శస్త్రాణి నైనం చిందంతి శస్త్రాణి నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం దహతి పావకః నైనం దహతి పావకః నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న చైనం క్లేదయంత్యాపో న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః న శోషయతి మారుతః నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః మొత్తం శ్లోక నేను చెప్పాక నా తర్వాత చెప్పండి. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః ఇంకొకసారి చెప్తా. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః నైనం దహతి ఎవరైనా ఒకరు రిసైట్ చేయగలరా శ్లోక? హరే కృష్ణ మాతాజీ. సరోజ మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. సరోజ మాతాజీ చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం మాతాజీ. నైనం ఛిద్దంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. థ్యాంక్ యూ మాతాజీ. చిందంతి ఇది ఒక్కటి. ఎస్, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. కమలా కుమారి మాతాజీ అనువాదం చదువుతారా? చదువుతాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అనువాదం. ఆత్మ ఎట్టి ఆయుధముల చేతను ముక్కలుగా ఖండింపబడదు, అగ్నిచే దహింపబడదు, నీటితే తడుపబడదు, వాయువుచే ఎండింపబడదు. థ్యాంక్ యూ మాతాజీ. కల్పన మాతాజీ భాష్యం చదువుతారా? చదువుతాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం మాతాజీ. ఖడ్గములు, ఆగ్నేయాస్త్రములు, వరుణాస్త్రములు, వాయువ్యాస్త్రములు వంటి ఏ ఆయుధములైనను ఆత్మను నశింపజేయలేవు. ఆధునికములైన అగ్ని అస్త్రములే కాకుండా భూమి, జలము, వాయువు, ఆకాశములతో తయారు చేయబడిన అస్త్రములు కూడా అనేకము కలవని తెలియచున్నది. ఈనాటి అణ్వస్త్రములు కూడా ఆగ్నేయాస్త్రముల కోవకే చెందినవి. కాని పూర్వము అన్ని రకములైన పంచభూతములతో అస్త్రములు చేయబడి ఉండేటివి. ఆగ్నేయాస్త్రములను వరుణాస్త్రములతో శాంతింపజేయుట వంటి ఆనాటి పద్ధతులు నేటి ఆధునిక విజ్ఞాన శాస్త్రమునకు తెలియవు. అంతేకాకుండా ఆధునిక శాస్త్రజ్ఞులకు వాయువ్యాస్త్రము గురించి ఎట్టి జ్ఞానము లేదు. ఏది ఏమైనను ఎన్ని ఆయుధములను ఉపయోగించినను అవి ఎంతటి వైజ్ఞానికములైనను ఆత్మ ముక్కలుగా ఖండింపబడదు లేదా నశింపబడదు. ఏ విధముగా
జీవాత్మ కేవలము అజ్ఞానముచే ఉనికిలోనికి వచ్చి పిదప మాయచే ఎట్లు మాయా మోహితమయ్యనో మాయావాదులు వివరింపజాలరు. అట్లే మూలమైన పరమాత్మ నుండి ఆత్మలను ఖండించుట అనున్నది సాధ్యపడు విషయము కాదు. వాస్తవమునకు జీవాత్మలు పరమాత్ముని నుండి నిత్యముగా విడివడి యుండెడి అంశలు. నిత్యముగా అంటే సనాతనముగా విడివడి ఉండెడి అంశములైనందునే ఆత్మలు మాయచే ఆవరింపబడుటకు అవకాశమున్నది. అగ్ని కణములు అగ్ని గుణమునే కలిగి ఉన్నను అగ్ని నుండి విడివిడనంతనే చల్లారిపోవు స్వభావమును కలిగి ఉన్నట్లు భగవానుని సాహచర్యము నుండి ఆ విధముగా ఆత్మలు విడివడగలవు. జీవులు శ్రీకృష్ణ భగవాను నుండి విడివడి ఉన్న అంశలుగా విభిన్నాంశములుగా వరాహ పురాణమునందు వర్ణించబడినది. భగవద్గీతను అనుసరించి కూడా అవి శాశ్వతముగా అట్లే నిలిచియుండును. కనుకనే మాయ నుండి విముక్తిని పొందినప్పుడు కూడా జీవుడు తన వ్యక్తిగత ఉనికిని కలిగియే ఉండును. ఈ విషయమే అర్జునునకు భగవానుడు చేసిన ఉపదేశము ద్వారా విదితమగుచున్నది. శ్రీకృష్ణుని ద్వారా గ్రహించిన జ్ఞానము చేత అర్జునుడు ముక్తుడయ్యను. అంతేకాని అతడు శ్రీకృష్ణునితో ఎన్నడూను ఏకము కాలేదు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సో నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. సో శస్త్రాణి అంటే ఏంటి అంటే ఆయుధాలు అన్నమాట, శస్త్రాలు. సో చిందంతి అంటే ఏంటంటే కట్ చేయడం. సో జనరల్ గా ఆయుధాలు ఏం చేస్తాయి? కట్ చేస్తాయా లేదా చెప్పండి? కట్ చేస్తాయి. కానీ నైనం అంటున్నారు అనమాట. నా అని చెప్తున్నారు కదా, నా అంటే నెగేషన్ అన్నమాట. సో నా ఏనం ఇక్కడ దేని గురించి సూచిస్తున్నారంటే ఆత్మ గురించి చెప్తున్నారనమాట ఈ కాంటెక్స్ట్ లో. సో ఆత్మని ఎటువంటి శస్త్రాలు కూడా నా చిందంతి, అవి కట్ చేయలేవు, ముక్కలుగా కొయ్యలేవు అనమాట. నైనం దహతి పావకః. సో పావకః అంటే ఏంటి అంటే అగ్ని. సో అగ్ని ఏం చేస్తుంది మనల్ని చెప్పండి? దహిస్తుందా లేదా? దహిస్తుంది. కానీ ఆత్మ నైనం అని చెప్తున్నారు కదా ఇక్కడ కూడా, నా అంటే దహించదు. ఆ అగ్ని దహించదంట. దేన్ని దహించదని చెప్తున్నారు? ఆత్మని దహించలేదు అంటున్నారు. నా చైనం క్లేదయంత్యాపో. సో ఆపో అంటే ఏంటి అంటే వాటర్ అన్నమాట. ఇక్కడ రెండు కలిపి ఉన్నాయి మనకి. క్లేదయంతి ఆపో. ఆపో అంటే నీరు, నీటిచ్చే. క్లేదయంత అంటే ఏంటి అంటే తడపబడటం అనమాట. సో నా చైనం, నీటితో కూడా తడపబడలేదంట ఆత్మ. నా శోషయతి మారుతః. మారుత అంటే ఏంటి చెప్పండి? మారుతః అంటే మారుతి అంటాం కదా, గాలి, వాయువు. సో వాయువుతో కూడా ఎండబెట్టలేమన్నమాట మనం. సో బేసిక్ గా అన్నిటికీ చూసారా నైనం నా 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 అని చెప్పి చెప్తున్నారు. సో జనరల్ గా శస్త్రాలు మనకి ఏం చేస్తాయి చెప్పండి? మన శరీరాన్ని కోస్తాయా లేవా? అవును మాతాజీ. అలానే వాటర్ ఏం చేస్తుంది? మనల్ని తడిపేస్తుంది. ఎస్. అగ్ని ఏం చేస్తుంది? మనల్ని కాల్ చేస్తుంది. సో అలానే ఇంకేమంటున్నారు ఇక్కడ? గాలి. గాలి గాలి ఏం చేస్తుంది? మనల్ని వాయుచే ఎండిపోవడం అనేది జరుగుతుంది. సో బేసిక్ గా ఇవన్నీ కూడా దేనికి జరుగుతాయంటే శరీరానికి జరుగుతూ ఉంటాయి అన్నమాట. కానీ ఆత్మ విషయానికి వచ్చేసరికి ఇవి ఏవి కూడా వర్కౌట్ అవ్వవు అనమాట. సో ఇప్పుడు చూడండి, ఒక పెద్ద అస్త్రం శస్త్రం, మన స్వర్డ్స్, వెపన్స్, నైఫ్స్ ఇట్లాంటివి తీసుకొని వచ్చి శరీరాన్ని ముక్కలుగా కోస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఓకే శరీరాన్ని ముక్కలుగా కోస్తున్నారంటే మరి ఆత్మను కూడా ముక్కలుగా కొయ్యొచ్చేమో అని అడిగిన క్వశ్చన్ కి ఇక్కడ చెప్తున్నారనమాట. ఎందుకంటే యుద్ధ రంగంలో కదా ఇది జరుగుతుంది. అర్జున యొక్క వర్రి కదా, నేను నా తాతగారిని, భీష్మ పితామహుణ్ణి, నా గురువు అయిన ద్రోణాచార్య గారిని ఇలా చంపాల్సి వస్తుంది. సో మరి ఇప్పుడు నేను చంపితే వారికి ఏమైనా అవుతుందేమో అని అనుకున్నప్పుడు ఆత్మజ్ఞానం అనేది చెప్తూ, నువ్వు చంపేది కేవలం శరీరాన్నే, ఆత్మకి ఏమీ కాదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు కృష్ణ చెప్తున్నారనమాట. సరే యుద్ధంలో నువ్వు కత్తులు తీసుకొని యుద్ధం చేస్తాను అనుకుంటున్నావు, శరీరానికైతే కత్తితో కోస్తే మనకి కట్ అవుతుంది, రక్తం వస్తుంది, శరీరం ఇదైపోతుంది అని మనకి తెలుసు. కానీ ఆత్మ అనేది కట్ అవ్వదు. ఆత్మకి కట్ చేయడం, ముక్కలుగా కోయడం అనేది అసంభవం, జరగదు అని చెప్పి చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఏమంటున్నారు అంటే వాటర్. ఇప్పుడు వాటర్ అనుకోండి, వాటర్ జనరల్ గా మనకి వాటర్ తో ఏం చేస్తారా అని చెప్పి అనిపిస్తుంది, కానీ వాటర్ కూడా విధ్వంసం అనేది సృష్టించగలదు. అవునా కదా? అవును మాతాజీ. సునామీ వచ్చినప్పుడు
సో సునామీలు ఇట్లా వచ్చినప్పుడు ఎంత పెద్ద విధ్వంసం తీసుకురాగలదు చెప్పండి, తీసుకురాగలదు కదా. సో Yes, ఆ ma'am. విధ్వంసం అనేది శరీరానికి ఇబ్బంది కలిగిస్తుంది. ఒకవేళ సునామీ కానీ లేకపోతే ఒక పెద్ద అల వరద అనేది వస్తుంది అనుకోండి, మనం అడ్డంగా నిలబడినప్పుడు ఏమవుతుంది, ఆ వాటర్ తాకిడికి మనం కొట్టుకుపోతాం, కొట్టుకొని పోతాం. శరీరానికి ఇబ్బంది అనేది జరుగుతుంది. కానీ ఆత్మకి ఆ తాకిడి అనేది తగలదన్నమాట. సో వాటర్, నీటి ప్రవాహము, నీటి యొక్క ఫోర్స్ అనేది ఆత్మని ఏమీ చెయ్యలేదు. అండ్ ఇంకా అగ్ని. ఇప్పుడు అగ్ని చూసుకున్నట్లయితే జనరల్ గా ఒక ఇంటికి నిప్పు అంటుకున్నట్లయితే ఇల్లు మొత్తం కాలి బూడిదైపోతుంది. ఒకవేళ ఆ నిప్పు అనేది చాలా ఎక్కువ చెలరేగిపోయింది అనుకోండి, ఒంగోలులోనే బుధవారం, శుక్రవారం, ఆదివారం. ఓకే, ఆ అగ్ని అనేది ఇంకా విజృంభించినప్పుడు ఏమవుతుంది అంటే చుట్టుపక్కల ఇల్లు కూడా తగలు అంటే ఆ మంట అనేది అంటుకుపోయి ఇంకా పెద్ద విజృంభణం అనేది జరుగుతుంది అనమాట, చాలా పెద్ద విధ్వంసం అనేది జరుగుతుంది. కానీ ఆత్మకు వచ్చేసరికి ఏం చెప్తున్నారంటే కృష్ణ, ఎంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగినా, ఎంత పెద్ద అగ్ని అనేది ముంచుకొస్తున్నా కూడా శరీరానికి ఎట్లా అయితే జరుగుతుందో ఆత్మకు అలా జరుగుతుందని ఏమన్నా పొరపాటు పడతావేమో, ఆత్మని అలా ఏ అగ్ని కూడా దహించి వేయలేదు అని చెప్పి చెప్తున్నారనమాట. అండ్ ఇంకేమంటున్నారు, ఎయిర్. సో గాలి కూడా మనకి విధ్వంసాన్ని తీసుకురాగలదు. సో మనకి గాలి తుఫాన్లు కూడా వస్తాయి, టార్నడోస్ అంటారనమాట. సో బాగా ఫోర్స్ గా గాలి అనేది వచ్చినప్పుడు చెట్లే ఎగిరిపోతూ ఉంటాయి. గమనించారా మీరు ఎప్పుడైనా? సైక్లోన్ టైంలో కూడా ఎవరైతే తీర ప్రాంతాల్లో ఉంటారో జాగ్రత్తగా ఉండండి, కొంచెం ఆ ప్లేస్ అనేది వెకేట్ చేసి వెళ్ళిపోండి అని ఎందుకు చెప్తారు ఆ టైంలో? గాలి ప్రభావం అంత ఉంటుంది అనమాట. సో విధ్వంసాన్ని క్రియేట్ చేయగలదు. కానీ ఎంతటి పెద్ద ఫోర్స్ తో గాలి వచ్చినప్పటికీ కూడా ఆత్మని ఏమీ చేయలేదు అని చెప్పి చెప్తున్నారనమాట. సో బేసిక్ గా ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసుకున్న విషయాలన్నీ కూడా ఎందుకు శరీరాన్ని తాకగలుగుతున్నాయి చెప్పగలరు ఎవరైనా? శరీరం దేనితో చేయబడి ఉంటుంది? పంచభూతాలతో. ఎగ్జాక్ట్లీ, పంచభూతాలు అనమాట. ఏంటా పంచభూతాలు? గాలి, వాయువు, నీరు, ఆకాశము, అగ్ని. పంచభూతాలు భూమి, వాయువు, అగ్ని, జలము, ఆకాశం, ఈ 5 అన్నమాట. ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్ అంటారు ఇంగ్లీష్ లో. సో ఈ పంచభూతాలతో మన శరీరం అనేది తయారు చేయబడి ఉంటుంది అనమాట. అందుకనే మనం శరీరాన్ని వదిలేసాక మళ్ళీ మనల్ని కాల్ చేసినప్పుడు ఏమైనా రెమినెంట్స్ మిగులుతాయా చెప్పండి? మొత్తం కలిసిపోతాయా లేదా? ఈవెన్ మనల్ని కాల్చకుండా పూడ్చిపెట్టినా కూడా కొన్ని సాంప్రదాయాల్లో, కొన్ని రిలీజన్స్ లో ఏంటంటే కాల్చరు, వాళ్ళు బరీ చేస్తారనమాట. సో అలా చేసినా కూడా ఏమవుతుంది, కలిసిపోతాయి. మేబీ టీత్, మన బోన్స్ కానీ, టూత్ కానీ, నెయిల్స్ కానీ, ఇట్లాంటివన్నీ కలవడానికి మేబీ కొంచెం టైం పట్టచ్చేమో, కానీ బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అవన్నీ కూడా కలిసిపోతాయి. ఎందుకంటే మన శరీరం మొత్తం కాంపోజిషన్ కూడా ఈ పంచభూతాలతో తయారై ఉంటుంది కాబట్టి మళ్ళీ పంచభూతాలతో కలిసిపోతుంది. సో పంచభూతాలతో తయారైన శరీరం అనేది పంచభూతాలతో తయారు చేయబడిన వెపన్స్ తో విధ్వంసానికి గురవుతుంది. ఎందుకంటే వీఆర్ మేడ్ బై ద 5 ఎలిమెంట్స్. ఆ 5 ఎలిమెంట్స్ తో ఉన్న ఆయుధాలు తీసుకొని మన పైన అటాక్ చేసినప్పుడు శరీరానికి నష్టం అనేది జరుగుతుంది. కానీ ఆత్మకి ఎందుకు నష్టం జరగడం లేదు? పరమాత్మ అంశం కాబట్టి ఆత్మకి చావు పుట్టుక ఉండదు మాతాజీ. ఓకే, అంటే కాంటెక్స్ట్ చూడండి. నేను ఇప్పుడు కాంటెక్స్ట్ ఏం చెప్తున్నాను, ఆత్మని ఎందుకు టచ్ చేయలేకపోతున్నాయి? ఎందుకంటే ఆత్మ ఎగ్జాక్ట్లీ. సో ఆత్మ అనేది పంచభూతాలతో తయారైంది కాదు. ఆత్మ కాంపోజిషన్ లో అర్త్ ఇంత పర్సంటేజ్ ఉంటుంది, వాటర్ ఇంత పర్సంటేజ్, ఫైర్ ఇంత పర్సంటేజ్, ఎయిర్ ఇంత పర్సంటేజ్, ఇలా ఉండదన్నమాట. కానీ మన శరీరంలో చూసుకున్నట్లయితే మన బాడీలో దేని పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది తెలుసా మీకు? వాటర్ పర్సంటేజ్, అర్త్ వాటర్ పర్సంటేజ్ ఇవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. కానీ మనకి ఆత్మ విషయంలోకి వచ్చేసరికి వీటితో తయారు చేయబడతాను అనమాట. ఆత్మ అనేది సత్ చిత్ ఆనందతో నిర్మితమై ఉంటుంది అనమాట. సో భగవంతుని అంశ అన్నమాట. సో అందుకనే ఈ పంచభూతాలతో ఉండే ఏ ఆయుధం కూడా ఆత్మని టచ్ చేయలేదు. సో ఆత్మని కట్ చేయడం కానీ, కాల్చడం కానీ, తడపడం కానీ, ఎండివేసేలాగా చేయడం కానీ ఇది ఏది జరగదన్నమాట. ఎందుకంటే ఆత్మ సచ్చిదానందమైనది కాబట్టి. మనకి పూర్వకాలంలో మనకి మూవీస్ వచ్చినప్పుడు ఎట్లా చూపిస్తారు మీకు గుర్తుందా? ఏదైనా పౌరాణిక మూవీస్ చూసినప్పుడు మనకి ఎలా చూపిస్తారు? వాళ్ళు ఒక మంత్రాలు అనేవి ఇట్లా తలుచుకొని వేసినప్పుడు ఆ బాణం నుండి సడన్ గా మంటలు అనేవి వస్తూ ఉంటాయి, లేదా ఆ బాణం నుండి మనకి ఒక్కసారిగా అది కంప్లీట్ గా ఒక గాలి లాగా, విధ్వంసం లాగా వెళ్ళిపోయి ఇట్లా మనం గమనించారు ఎప్పుడైనా మూవీస్ లో? సో ఆ టైంలో వాళ్ళకి ఆ శక్తి ఉండేదన్నమాట. సో వెపన్స్ ఆ టైంలో కేవలం
ఫైర్ తో మాత్రమే కాదనమాట, వాటర్ తో కూడా వెపన్స్ ఉండేవి, ఎయిర్ తో కూడా వెపన్స్ ఉండేవి, ఇట్లా అన్ని విధాలుగా వెపన్స్ అనేవి ఉండేవి. కానీ ఇవాళ కాలంలో వెపన్స్ అనేవి ఎలా ఉంటున్నాయి? ఎప్పుడైనా మన ఎయిర్ తో వెపన్స్ ఎప్పుడైనా చూసారా మీరు మన మోడర్న్ సైన్స్ ప్రకారం? ఇప్పుడేం లేదు లేవు. లేదు. వాటర్ తో వెపన్స్ ఏమైనా చూసారా ఇప్పుడు మోడర్న్ సైన్స్ ప్రకారం? ఏదైనా ఒక లేదు. వెపన్ వేస్తే అక్కడ మొత్తం వాటర్ వచ్చేసి వాటర్ తో వాళ్ళని విధ్వంసం చేసేలాగా అలా జరగదు. సో బేసిక్ గా మనం ఎంత డెవలప్ అయినా కూడా ఇక్కడ ఒకప్పుడు ఉన్న డెవలప్మెంట్ కి ఇప్పుడు డెవలప్మెంట్ కి అసలు పొంతనే లేదనమాట. దే హ్యావ్ అ వెరీ హై పవర్. ఆ టైంలో చాలా ఎక్కువ శక్తి ఉండేదన్నమాట. జస్ట్ మంత్రశక్తితోనే నిప్పుని పుట్టించేవారు, మంత్రశక్తితోనే వాళ్ళు ఆ ఇట్లా గాలి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెపన్స్ అనేవి, గాలి కానీ నీరు కానీ అట్లా వాళ్ళు తీసుకొచ్చి విధ్వంసాన్ని క్రియేట్ చేయగలిగేవారు అనమాట. సో అందుకనే ఇందాక పర్పోర్ట్ లో మనం చదువుతున్నప్పుడు అంటున్నారు, ఎంత మోడర్న్ సైన్స్ డెవలప్ అయినా కూడా ఇవాళ మనకి జస్ట్ ఫైర్ వెపన్సే ఉన్నాయి, కానీ మిగిలిన వెపన్స్ అనేవి మనకి మోడర్న్ సైంటిఫిక్ ఇదికి తెలియదన్నమాట. పరిజ్ఞానం అనేది లేదనమాట. అండ్ ఒకప్పుడైతే ఫైర్ తో వేసే వెపన్స్ కి వాటర్ అనేది ఆపోజిట్ పార్టీ వదిలేసింది అనుకోండి, ఏమవుతుంది? ఫైర్ అనేది వాటర్ పడినప్పుడు చల్లవారిపోతుంది కదా. ఎస్ ఆర్ నో? Yes, yes. అవును సో మాతాజీ. అట్లా కూడా యుద్ధాలు జరిగేవి అనమాట. కానీ ఇవాళ అంత టెక్నాలజీ మనకి లేనప్పటికీ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అంటే అటువంటి టెక్నాలజీ ఉన్నా ఇవాళ మనకి ఎంత గొప్ప, ఇప్పుడు మనకి గ్రేటెస్ట్ టెక్నాలజీ ఏంటి చెప్పండి? ఒక కంట్రీని విధ్వంసం చేయాలి అంటే మన దగ్గర ఉన్న గ్రేటెస్ట్ పవర్ ఏంటి? న్యూక్లియర్ వెపన్సే కదా. న్యూక్లియర్ వెపన్. న్యూక్లియర్ వెపన్స్ అంటే ఏంటి అంటే దే ఆర్ ఆటమ్ బాంబ్స్, న్యూక్లియర్ వెపన్స్ ఇవన్నీ ఏంటి అంటే దే ఆర్ లైక్ ఫైర్ వెపన్స్ అన్నమాట. అవునా కదా? ఒక కంట్రీ పైన న్యూక్లియర్ వెపన్ అనేది వేసామంటే ఆ మొత్తం ఆ కంట్రీ గానీ ఆ ప్లేస్ అంతా గానీ కాలిపోతుంది బేసిక్ గా. అవునా కదా? అవును సో బేసికల్ గా ఇవి ఫైర్ వెపన్స్ అన్నమాట. సో ఎంత గొప్ప ఫైర్ వెపన్స్ కానివ్వండి, ఎంత గొప్ప వాటర్ వెపన్స్ ఉండనివ్వండి, ఎంత గొప్ప ఎయిర్ తో కూడిన వెపన్స్ ఉండనివ్వండి, ఎంత గొప్ప అస్త్రాలు ఉండనివ్వండి, ఏమైనా ఉండనివ్వండి, ఆత్మకి మాత్రం ఏం కాదు అని చెప్పి చెప్తున్నారనమాట. సో మనం తెలుసుకోవాల్సిన విషయం అదనమాట. మనకి లైఫ్ లో ఈ ఏదైనా ప్రమాదాలు వచ్చినప్పుడు, ఏదైనా జరుగుతున్నప్పుడు, అయ్యో నాకు ఇబ్బంది జరుగుతుంది, నాకు భయం వేస్తుంది, నాకు ఇట్లా జరుగుతుంది అని ఒక విధంగా ఆలోచించవచ్చు, కానీ టు ద కోర్ సెల్ఫ్ మనం ఆత్మ అనమాట. సో మనం ఆత్మ అని తెలుసుకొని ఈ శ్లోకాస్ గుర్తొచ్చినప్పుడు మనకి ఒక చిన్న భరోసా అనేది వచ్చేయాలన్నమాట. సో నేను ధరించిన శరీరాన్ని ఏదో విధంగా వాళ్ళు చంపేయచ్చు, కాల్చేయచ్చు, కట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ టు ద కోర్ నేను ఆత్మని, నేను ఒక జీవాని, నేను ఒక సోల్ని. సో నన్ను ఏ విధంగా కూడా నన్ను డిస్ట్రాయ్ చేయలేరు అని ఒక విషయం మనకి తెలిసిందనుకోండి, ఆ భరోసా అనేది వేరుగా ఉంటుంది అనమాట. సో బేసిక్గా ఇక్కడ కృష్ణ ఎందుకు చెప్తున్నారంటే అర్జునకి, నువ్వు చంపుతాను అనుకుంటున్నావు, కానీ నువ్వు ఎంత చంపినా కూడా ఈ శరీరాన్ని మాత్రమే చంపగలవు. నువ్వు ఎంత పెద్ద యోధుడివైనా, ఎంత పెద్ద అస్త్రశస్త్రాలు తెలిసిన నేర్పరితనం ఉన్నప్పటికీ కూడా నువ్వు ఆత్మజోలికి వెళ్ళలేవు, ఆత్మను నువ్వేమీ చేయలేవు అని చెప్పి చెప్తున్నారనమాట. సో అండ్ ఇంకా సెకండ్ పారాగ్రాఫ్ లో మనకి ఏం చెప్తారంటే, ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఒకసారి మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ విధంగా జీవాత్మ కేవలం అజ్ఞానముచే ఉనికిలోకి వచ్చి పిదప మాయచే ఎట్లు మాయామోహితమయ్యనో మాయావాదులు వివరింపచాలరు, అట్లే మూలమైన పరమాత్మ నుండి ఆత్మలను ఖండించుట ఎనున్నది సాధ్యపడు విషయము కాదు. సో బేసిక్ గా మనం ఏమంటాము, మనం ఆత్మ, మనం భగవంతుని యొక్క అంశలం అని చెప్పి మనం తెలుసుకున్నాం. ఎస్ ఆర్ నో? అవును మాతాజీ. మరి భగవంతుని యొక్క అంశలము, భగవంతుని యొక్క భాగాలమని తెలుసుకున్నప్పుడు జనరల్ గా మనకు ఒక భావన ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు నా దగ్గర ఒక 1 kg కేక్ ఉంది అనుకోండి. సో కేక్ ని నేను పీసెస్ చేశాను అనుకోండి, మనం ఏమంటాం, ఒక్కొక్క పీస్ ని ఈ కేక్ కి సంబంధించింది అని చెప్పి చెప్తాం. ఇప్పుడు నేను ఒక పెద్ద కేక్ తెచ్చాను, ఒక పీస్ తీసి పక్కన వేరే ప్లేట్ లో పెట్టించాను అనుకోండి. సో ఈ పీస్ ఎక్కడిది అని అంటే ఈ కేక్ కి సంబంధించింది, దిస్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దిస్ బిగ్ కేక్ అని చెప్పి చెప్పాను అనుకోండి. అప్పుడు మనం ఏమనుకుంటాం, ఓకే దీన్ని కట్ చేసి పక్కన పెట్టడం వల్ల ఇది పార్ట్ అయింది, పక్కకు వచ్చింది అని అనుకుంటాం. కానీ ఈ లాజిక్ మనకి వర్తించదు అనమాట. అంటే బేసిక్ గా కృష్ణ యొక్క అంశలము, పార్ట్స్ అండ్ పార్సల్స్ అని మనల్ని అంటున్నాం, కానీ కృష్ణాని కట్ చేసి కృష్ణాని సపరేట్ చేసేస్తే మనం ఉన్నాము అని మనం ఇక్కడ అర్థం చేసుకోకూడదు అనమాట. కేక్ ని కట్ చేసి పక్కకు తీసుకెళ్ళినప్పుడు కేక్ పీస్ సపరేట్ కనిపిస్తుంది, కానీ మన సిచ్యుయేషన్ ఎలా అంటే వీఆర్ ఇటర్నల్లీ సపరేటెడ్. ఎప్పటి నుంచో మనం సపరేట్ అయ్యే ఉన్నామన్నమాట. సపరేట్ అయ్యి ఉన్నా కూడా మనం భగవంతునికి సంబంధించిన వాళ్ళమే.
సో మాయావాదులు ఏమంటారంటే అట్లా భగవంతుడి నుండి సపరేట్ అయిపోయి వచ్చారు, మళ్ళీ భగవంతునితో కలిసిపోవాలి అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. సో మనం భగవంతునితో ఎప్పుడు కూడా ఒకటైపోయి లేము, మనం ఎప్పుడు కూడా సపరేట్ గానే ఉన్నాము, అండ్ ఫ్యూచర్ లో కూడా సపరేట్ గానే ఉంటాం. ముక్తి పొంది భగవద్ భక్తి చేసుకొని ముక్తి పొందాక కూడా మనం సపరేట్ గానే ఉంటాం తప్ప భగవంతునితో ఐక్యం అవ్వడం అనేది జరగదనమాట. మాయావాదులు ఏమంటారు మాతాజీ? మాయావాదులు ఏమంటారు? భగవంతుని నుండి వచ్చాము, మళ్ళీ భగవంతుల్లో కలిసిపోవాలి అంటారు. మరి జన్మ ఉండదని నా ఉద్దేశం. జన్మ ఉండదని కాదు, ముక్తి అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటి అంటే భగవంతునితో కలిసిపోవడం అని అంటారనమాట. సో బట్ రైట్ ఫిలాసఫీ ఏంటి అంటే భగవంతునితో ఎప్పుడు కూడా మనం కలిసిలేం. వీఆర్ ఇటర్నల్లీ సపరేటెడ్. నిత్యంగా ఎప్పటి నుంచో మనం విడిగానే ఉన్నాము. కానీ విడిగా ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే విడిగా ఉండడం వల్ల మనం మాయకి తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వబడతాం అనమాట. ఓకే, సో అందుకనే మనం మాయామోహితులం అయిపోయి ఉన్నాం అనమాట. బట్ ఎప్పుడైతే మళ్ళీ ఈ భక్తి మార్గాన్ని తీసుకొని మాయ నుండి మెల్లిమెల్లిగా బయటికి వస్తూ భగవంతుని గురించి తెలుసుకుంటామో మాయ పొర అనేది పోతుంది. మనం భగవంతుని యొక్క భక్తి మార్గంలో ఉండి మళ్ళీ భగవంతుని భగవద్ధామానికి వెళ్ళిపోయి సేవ చేసుకుంటాం తప్ప భగవంతునిలో కలవడం అనేది ఉండదన్నమాట. ఓకేనా, ఇక్కడ అందుకనే లాస్ట్ పాయింట్ లో చెప్తారనమాట, అర్జున తెలుసుకున్నాక కూడా, అర్జున ముక్తి చెందాక కూడా ఆయన కృష్ణుడితో ఎప్పుడు కూడా ఏకం అవ్వలేడు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో మన సిచ్యుయేషన్ కూడా అదే, వి విల్ నెవర్ బికమ్ వన్ విత్ కృష్ణ. మనం భగవంతునితో ఇలా యునైట్ అయిపోవడం అనేది జరగదనమాట. ఎప్పుడు కూడా మనం విడిగానే ఉన్నాం. భక్తి చేసుకున్న తర్వాత మళ్ళీ మనం తిరిగి భగవద్ధామానికి వెళ్ళినా కూడా మనం విడిగానే ఉంటాం అనమాట. ఓకేనా, దీన్ని ఎలా చెప్పచ్చు అంటే ఇప్పుడు ఫైర్ ఉందనుకోండి, ఫైర్ అగ్ని మండుతూ ఉందనుకోండి, అగ్ని కణాలు అలా పక్కకు వచ్చి బయటపడ్డాయి అనుకోండి, ఏమవుతుంది? అవి చల్లారిపోతాయి కదా. సో మనం కూడా అంతే అన్నమాట. భగవంతుడు సచ్చిదానంద విగ్రహ, మనం ఏమయ్యామంటే భగవంతునికి దూరం అయిపోయామన్నమాట. దూరం అయిపోవడం వల్ల మాయతో కట్టుబడిపోయి ఉన్నాం. కానీ ఎప్పుడైతే మళ్ళీ భగవంతునికి దగ్గర అవ్వాలి అని ప్రయత్నం చేస్తామో మళ్ళీ మనం యాజ్ ఎ ప్యూర్ స్టేట్ లో, ఒకప్పుడు మనం ఎలా ప్యూర్ స్టేట్ లో ఉన్నామో మళ్ళీ ఆ స్టేట్ కి తిరిగి వెళ్ళిపోతాం. అంతే తప్ప భగవంతునితో కలవడం అనేది జరగదు. ఓకేనా, క్లియర్ ఈ శ్లోక? అవును మాత. ఓకే, 2.27 చూద్దాం. నెక్స్ట్ శ్లోక మనకి 2.27. హరే నేను కృష్ణ చెప్పాక మాతాజీ. రిపీట్ చెప్పండి. హరే మాతాజీ, కృష్ణ మాతాజీ. మారుత అంటే ఏమో చెప్పారు, వినలేదు, ఒక్కసారి చెప్పారా? గాలి, ఎయిర్. ఓకే, మారుత అంటే వాయువు, గాలి. ఓకే, అదే. ఓకే మాతాజీ. జాతస్య హి ధ్రువో మృత్యుర్ జాతస్య హి ధ్రువో మృత్యుర్ ధ్రువం జన్మ మృతస్య చ. ఇక్కడ మృత్యుర్ రా అనేది ఇట్లా మనం రన్ అంటాం కదా, సో అలా ఇది ఇటు వదిలేసి ఇక్కడ ధ్రువం అని అంటున్నాం అనమాట. ఓకే, ధ్రువం జన్మ మృతస్య చ. తస్మాద్ పరిహార్యేర్థే తస్మాద్ పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. నత్వం శోచితుమర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యుర్ ధ్రువం జన్మ మృతస్య చ. జాతస్య హి ధ్రువో మృత్యుర్ ధ్రువం జన్మ మృతస్య చ. తస్మాద్ పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. తస్మాద్ పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి.
జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మామృతస్య చ తస్మాదపరిహార్యేర్దే నత్వం శోచితుమర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మామృతస్య చ తస్మాదపరిహార్యేర్దే నత్వం శోచితుమర్హసి. ఎవరు చదువుతారు శ్లోక? హ్యాండ్ రైస్ చేయండి. మాతాజీ హ్యాండ్ రైస్ చేయగలిగితే హ్యాండ్ రైస్ చేయండి. కళావతి మాతాజీ చదవండి. అనువాదం. హరే కృష్ణ మాతాజీ. శ్లోకం పుట్టినవానికి మరణము తప్పదు. శ్లోకం చదవాలన్నా మాతాజీ? జాతస్య హి ధ్రువో మృత్యుర్ ధ్రువం జన్మామృతస్య చ తస్మాదపరిహర్యర్థే నత్వం శోచితుమర్హసి. ఓకే. సరోజ మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. పుట్టిన వానికి మరణము తప్పదు, మరియు మరణము పిదప జన్మము తప్పదు. అందుకే పరిహరించుటకు వీలు లేని నీ విద్యుక్త ధర్మ నిర్వహణమునందు దుఃఖింపరాదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భాష్యం ఎవరు చదువుతారు? చదువుతాను. ఎస్ మాతాజీ చదవండి. భవానీ మాతాజీ. భాష్యం. జీవితమునందలి కర్మలను అనుసరించి ఎవరైనాను తిరిగి జన్మింపవలసి ఉన్నది. నిర్ణీత కాల కార్యములు ముగిసిన పిమ్మట మరణించిన మరొక జన్మ నొందవలసి ఉండును. ఈ విధముగా జనన మరణ చక్రమున మానవుడు ముక్తి అనున్నది లేకుండా సంచరించుతున్నాడు. ఇట్టి జనన మరణ చక్రము అనవసర హత్యలు, జంతు హింస, యుద్ధము వంటి వాణిని సమర్థింపదు. కానీ అదే సమయమున మానవ సంఘములో శాంతి భద్రతలను నెలకొల్పుటకై అట్టి హింసాయుతమైన యుద్ధములు అనివార్య అంశములు కాగలవు. శ్రీకృష్ణ భగవానుని సంకల్పమోటితే కురుక్షేత్ర సంగ్రామము అనివార్యమై ఉండెను. అంతేకాకుండా ధర్మము కొరకే యుద్ధము చేయుట క్షత్రియుల విద్యుక్త ధర్మము. తాను స్వధర్మమును నిర్వర్తించుతున్నప్పుడు అర్జునుడు ఎందుకు తన బంధువుల మరణములను గూర్చి చింతింపవలను లేదా భయపడవలను? క్షత్రియ ధర్మమును త్యజించినచో తాను భయపడుచున్న పాపఫలములను అనుభవింపవలసి వచ్చును. అంతేకాకుండా స్వధర్మమైన యుద్ధమును విడనాడుట ద్వారా ఎన్నడూనూ తన బంధువుల మరణమును ఆపలేడు. అధర్మ మార్గమును ఎంచుకున్నట చేత అతడు పతనము నందవలసి వచ్చును. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మామృతస్య చ తస్మాదపరిహార్యేతే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరియు మరణము పిదప జన్మము తప్పదు. అందుచే పరిహరించుటకు వీలు లేని నీ విద్యుక్త ధర్మ నిర్వహణమునందు నీవు దుఃఖింపరాదు. సో ఈ శ్లోక ఎప్పుడైనా విన్నట్లు గుర్తుందా? ఘంటసాల గారి శ్లోకాలు దీనిలో ఉంటారు మాతాజీ. ఘంటసాల గారి శ్లోకాస్ లో వస్తుంది అనమాట. సో చనిపోయినప్పుడు పెడతారు మాతాజీ. ఎగ్జాక్ట్లీ. ఎవరు చనిపోయినా కానీ మనకి ఎప్పుడైతే ఆ టేప్ ఆన్ చేస్తారో బేసిక్ గా అదే అనమాట. మన ఎంత గొప్ప అదృష్టం అంటే చనిపోయిన వ్యక్తి ఆ శవం వినడానికి మనకి భగవద్గీత పనికి వస్తుంది అనమాట ఆ టైంలో. సో ఆ టైం నుంచి విన్నాం కానీ ఎందుకో తెలియదు మాతాజీ. తప్పు అన్నారు కదా వచ్చాక అన్ని తెలిసే. ఆ టైంలో వేయడం తప్పు అన్నారు కదా, ఆ టైంలో వేయటం తప్పు అన్నారు కదా. తప్పేం లేదు ప్రభుజీ, భగవద్గీత ఎప్పుడైనా వేయచ్చు. అలాగే ఆ వెళ్ళిపోయిన వ్యక్తికైనా గానీ మంచి క్రెడిట్స్ వస్తాయి. కనీసం ఆ వెళ్ళిపోయిన వ్యక్తినైనా చూస్తూ ఈయన ఇప్పటిదాకా ఉన్న వ్యక్తి ఇప్పుడు వెళ్ళిపోయాడు, రేపొద్దున నా పరిస్థితి కూడా ఇదే అవుతుంది. సో భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నాడో ఇప్పటికైనా నేను కళ్ళు తెరుచుకొని నేను అసలు ఏంటి రియాలిటీ అని తెలుసుకోవాలి అని అప్పుడైనా కనీసం జ్ఞానం వచ్చినా కానీ అది బెటరే కదా ప్రభుజీ. సో ఎప్పుడైనా పెట్టొచ్చు భగవద్గీత అనేది. దానికి తప్పు అనేది ఆ టైంలో పెడుతున్నారు, తెలియక పెడుతున్నారు. దట్ ఇస్ నాట్ అప్రోప్రియేట్ అని నాకు అర్థమైంది. మన ఈ అలా ఏం లేదు ప్రభుజీ. కాకపోతే అంతా అయిపోయాక మనం విని ఏం ప్రయోజనం ప్రభుజీ?
అది కదా. సో ఏదైతే చెయ్యగలమో, చేతిలో శక్తి ఉండి సత్తువ ఉండి చేయాలి, భగవంతుని భక్తి చేయాలి, భగవంతుడు ఏం చెప్తున్నాడో తెలుసుకొని బ్రతకమని భగవంతుడు ఇచ్చాడు. కానీ మనం వెళ్ళిపోయిన తర్వాత టేప్ రికార్డర్ లో పెట్టి ఆన్ చేసి వినడానికి కాదు భగవద్గీత అనేది. బట్ అన్ఫార్చునేట్లీ ఇవాళ పరిస్థితి ఎట్లా అయిందంటే, భగవద్గీత అంటే అమ్మో భగవద్గీత ఎప్పుడెందుకు, భగవద్గీత అంటే అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో, ఇంకా ఏం పని లేదన్నప్పుడు అప్పుడు పెట్టాల్సింది, అండ్ చనిపోయినప్పుడు పెట్టాల్సింది భగవద్గీత. కొంతమంది అయితే ఇంకేమంటారు తెలుసా, భగవద్గీత ఇంట్లో పెట్టద్దు, అది శుభం కాదు, చనిపోయినప్పుడు పెట్టేది కదా, ఇంట్లో పెట్టద్దు అని అంటారు అనమాట. ఎంత మూర్ఖం కాకపోతే, అది శుభం కాకపోవడం ఏంది, భగవంతుడి నోటి నుండి వచ్చింది శుభం కాకుండా ఉంటుందా? అంత ఫూలిష్, అంత అజ్ఞానంలో ఉంటాం అనమాట మనం. భగవంతుడి నోటి నుండి వచ్చిందంటే లైఫ్ చాలించాక ఆ వ్యక్తి వినే అవకాశం ఎలా వస్తుంది మాతాజీ? ఆ వ్యక్తి వినడు ప్రభుజీ, ఇంకా ఆ వ్యక్తి వినడు. కనీసం చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా విని మారడం అనేది ఒక ఇది అనమాట, అంతే. సో ఆ వ్యక్తికి అంటే ఆయనకి పెద్ద బెనిఫిట్ వస్తుంది అని చెప్పి మనం ఏం చెప్పుకోవడానికి లేదు ప్రభుజీ. సో భగవద్గీత బేసిక్ గా వినడానికో శ్లోకాస్ చెప్పడానికో కాదు, భగవద్గీత అనేది తెలుసుకొని అమలు పరచడానికి భగవద్గీత. వి షుడ్ ఇంప్లిమెంట్ భగవద్గీత ఇన్ అవర్ లైఫ్. భగవద్గీతని ఆచరించాల్సింది భగవద్గీత. అదేదో టేప్ రికార్డర్ పెట్టి వినేది కాదు భగవద్గీత అంటే. ఓకే, సో అన్ఫార్చునేట్లీ మనం ఆ టైంలో పెడతాం, కానీ ఆ టైంలో పెట్టినప్పుడు కూడా ఈ శ్లోక అనేది ఫేమస్ అనమాట. ఎస్, విన్నారా అందరూ? ఆ టైంలో ఫస్ట్ వచ్చే శ్లోక అనమాట, పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. ఇప్పుడే కాదు, తిరుపతిలో కూడా ఎక్కువగా మనకి ఈ శ్లోకం వినిపిస్తుంటది అనుకుంటాను. భగవద్గీత శ్లోకం తిరుపతికి హిల్ మీద వెళ్ళేటప్పుడు. ఓకే, నేను వినలేదు ప్రభుజీ, నాకు ఐడియా లేదు. బట్ ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రం పెట్టినప్పుడు మాత్రం ఈ శ్లోక పక్కా వినిపిస్తుంది అనమాట ఆ టైంలో. కానీ ఇక్కడ మరణం పిదప మళ్ళీ జన్మం తప్పదు అంటున్నారు. మరి భగవద్ధామంకి వెళ్ళిపోయాక మరి జన్మం ఉండదు కదా? భగవద్ధామానికి వెళ్ళిపోయిన వ్యక్తి చనిపోయిన టైంలోనే వినడు కదా ప్రభుజీ, జీవితాంతం భగవద్గీతనే బ్రతుకుతాడు ఆయన. సో ఇంకా ఆయనకి జన్మ ఉండదు అనమాట, అట్లా బ్రతికిన వ్యక్తికి జన్మ ఉండదు. అదే మరి మరణం పిదప జన్మం తప్పదని అన్నారు కదా, అక్కడ కొంచెం కాంట్రవర్సీగా ఉందేమో అని. భగవద్ధామంకి వెళ్ళిపోయిన మరి పుట్టడు కదా? భగవద్ధామానికి వెళ్ళిపోతే పుట్టడు, భగవద్ధామానికి వెళ్ళకపోతే పుడతాడు, వెళ్ళిపోతే ఇంకా పుట్టడు. సో ఎస్, సో ఈ శ్లోకాలు మనకు అది చెప్తున్నారు ఏంటి అంటే, పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వారికి మళ్ళీ జన్మ తప్పదు. అండ్ దానివల్ల దాని గురించి అందుచే పరిహరించుటకు వీలు లేని, అంటే మనం విడిచిపెట్టడానికి వీలు లేని మన విద్యుక్త ధర్మాల్ని పక్కన పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అండ్ నీ విద్యుక్త ధర్మ నిర్వహణమునందు నీవు దుఃఖింపరాదు. సో ఇలా వెళ్ళిపోతున్నారు, చనిపోయారు వ్యక్తులు అని చెప్పి నువ్వు నీ విద్యుక్త ధర్మాన్ని పక్కన పెడతావేమో, అది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో బేసిక్గా ఇక్కడ చూసినట్లయితే కర్మలను అనుసరించి ఎవరైనాను తిరిగి జన్మించవలసినది. సో మనం ఎంతవరకు అయితే కర్మలు అనేవి చేసుకుంటూ ఉంటామో, ఆ కర్మ ఫలితాలని అనుభవించాల్సిన టైం అనేది ఉన్నంత కాలం కూడా మనము తిరిగి జన్మ అనేది తీసుకుంటూ ఉండాలి. నిర్ణీత కాల కార్యములను ముగిసిన పిమ్మట మరణించి మరొక జన్మ నొందవలసి ఉండును. ఈ విధముగా జనన మరణ చక్రమున మానవుడు ముక్తి అనున్నది లేకుండా సంచరిస్తూనే ఉన్నాడనమాట. సో బేసిక్గా మనం గమనించుకున్నట్లయితే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనందరం కూడా ఒక పర్టికులర్ ఇయర్లో పుట్టుంటాం. ఎస్ ఆర్ నో? మనందరికీ కూడా ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, స్పెషల్లీ ఇయర్ ఉంటుంది కదా. సో ఆ టైంలో మనం పుట్టాము, ఒక తల్లిదండ్రులకు పుట్టాము, ఒక ఫ్యామిలీలో పుట్టాము, ఒక దేశంలో పుట్టాము, పెరుగుతూ ఉన్నాము, సో చదువుకుంటూ ఉన్నాము, ఉద్యోగమనో వ్యాపారమనో మన ఫీల్డ్స్లో మనం సెటిల్ అవుతూ ఉన్నాము. అండ్ తర్వాత పెళ్ళిళ్ళు అనేవి చేసుకున్నాము, ఆ తర్వాత పిల్లలు అనేవాళ్ళు వచ్చారు, తర్వాత పిల్లల కోసం కష్టపడాలి అని చెప్పి తాపత్రయపడుతూ ఉంటాం, కష్టపడుతూ ఉంటాం. సో పిల్లలకి ఫ్యూచర్ అనేది బాగుండాలి అని చెప్పి వాళ్ళ కోసం డబ్బులు అనేవి సంపాదిస్తూ ఉంటాము. సో వాళ్ళకి సేవింగ్స్ అనేవి చేస్తూ ఉంటాము. తర్వాత ఏమైందంటే పిల్లలు కూడా సెటిల్ అవుతారు. సో వాళ్ళకి ఉద్యోగాలు, వాళ్ళకి వ్యాపారాలు వస్తాయి, లేకపోతే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతాయి, వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళకి వెళ్తూ ఉంటుంది. అండ్ మనకి మన వృద్ధాప్యం అనేది వస్తూ ఉంటుంది. మన వృద్ధాప్యం అనేది ఒకసారి వచ్చి ఆ బాధలు, కష్టాలు, రొప్పులు అన్ని పడిన తర్వాత ఏదో టైంలో మళ్ళీ మనం శరీరం అనేది వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాం. సో ఈ చక్రం అనేది వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏమంటున్నారు, మళ్ళీ పుడతాం, మళ్ళీ ఈసారి కంప్లీట్లీ న్యూ, కొత్త పేరెంట్స్ వస్తారు, కొత్త ప్లేస్లో పుడతాం, కొత్త లైఫ్, కొత్త శరీరం తీసుకుంటాం, మళ్ళీ పెరుగుతాము, మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుంటాం, మళ్ళీ పిల్లలు పుడతారు, మళ్ళీ వాళ్ళ కోసం తపన పడుతూ ఉంటాం, మళ్ళీ మన వృద్ధాప్యం అనేది మనకు వస్తూ ఉంటుంది, మన రోగాలు అనేవి మనకు వస్తూ ఉంటాయి, మళ్ళీ శరీరాన్ని వదిలిపెడతాం, మళ్ళీ జన్మ తీసుకుంటాం. సో ఈ చక్రం అనేది తిరుగుతూనే ఉంటాం అన్నమాట. ఎట్లా తిరుగుతామంటే మనకి మానవ జన్మ దొరకడానికి కూడా ఎన్నో లక్షల కోట్ల యోనుల్లో మనం తిరుగుంటాం అనమాట.
సో మనకి 84 lakh స్పీషీస్ అంటారనమాట. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. జీవరాశులు అంటే బేసిక్ గా కౌంట్ కాదు. ఇప్పుడు మనకి హ్యూమన్ పాపులేషన్ ఎంత అంటే సమ్ 800 crores అని చెప్తాం కదా, అది కాదు. డిఫరెంట్ టైప్స్ అన్నమాట. ఇప్పుడు చీమ ఒక రకం, చీమలో కూడా తెల్ల చీమ ఒక రకం, నల్ల చీమ ఒక రకం, గండు చీమ ఒక రకం, సో కుట్టే చీమలు ఉంటాయి, కుట్టని చీమలు ఉంటాయి, అట్లా ఒక్కొక్క జాతి ఉంటుంది కదా. అట్లా అన్ని జాతులు చూసుకున్నట్లయితే మనకి 84 లక్షల జీవరాశులు ఉంటాయి అన్నమాట. సో ఈ 84 లక్షల జీవరాశుల్లో ప్రతి దాంట్లో కూడా మనము ఒక్కొక్కసారి కాదు, మల్టిపుల్ టైమ్స్ తిరిగామన్నమాట. మల్టిపుల్ టైమ్స్ తిరిగి 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 ఇవాళ హ్యూమన్ లైఫ్ అనేది మనకు వచ్చింది. కానీ ఏ లైఫ్ లో తీసుకున్నా కూడా పుడుతున్నాం, పెరుగుతున్నాం, తింటున్నాం, బ్రతుకుతున్నాం, మళ్ళీ పిల్లల్ని కంటున్నాం, మళ్ళీ ఓల్డేజ్ అనేది వస్తుంది, చనిపోతున్నాం, మళ్ళీ లైఫ్ అనేది తీసుకుంటున్నాం. ఇదే జరుగుతుంది తప్ప ఇంతకన్నా కొత్తగా ఏదన్నా జరుగుతుందా చెప్పండి? మేబీ ఒక లైఫ్ లో మనము ఒక పేరెంట్స్ కి పుట్టి మనము ఇంజనీరింగ్ అనేది చదివి ఉండొచ్చు, మంచి ఐటీ జాబ్ అనేది చేసి ఉండొచ్చు, తర్వాత పిల్లల్ని పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ అట్లా మన లైఫ్ సాగుండొచ్చు. ఇంకొక లైఫ్ లో మేబీ మనం పుట్టడంతోనే ఒక ఇల్లిటరేట్ ఫ్యామిలీలో పుట్టుండొచ్చు, మనం ఏమీ సౌకర్యాలు అనేవి లేకుండా మనం కూలి పనులు అనేవి చేసుకుంటూ అలా మనం బ్రతుకుండొచ్చు. ఇంకొక లైఫ్ లో ఏమై ఉండొచ్చు, మనం అమెరికానో అయితే మన ఇండియా లాంటి కంట్రీస్ కో ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ గా అయ్యే పొజిషన్లకు కూడా వెళ్ళి ఉండొచ్చు. సో ఇంతకు మించి కొత్తగా ఏమన్నా అవుతుందా చెప్పండి మన లైఫ్ లో? పుడుతున్నాం, పెరుగుతున్నాం, మన నుండి మళ్ళీ ఇంకొకళ్ళకి బర్త్ అనేది ఇస్తున్నాం, వాళ్ళని చూసుకుంటున్నాం, మళ్ళీ మన రోగాలు అనేవి వస్తున్నాయి, మళ్ళీ మన శరీరం అనేది వదిలేస్తున్నాం తప్ప ఇస్ దేర్ ఎనీథింగ్ డిఫరెంట్ ఇన్ అవర్ లైఫ్? లేదు మాతాజీ. శరీరం మాత్రమే ఆత్మలాగా. శరీరం మారుతుంది, చేసే పనులు మాత్రం అవే ఉంటున్నాయి అనమాట. మేబీ కొంచెం ఫ్లేవర్స్ డిఫరెంట్ ఉంటున్నాయి. ఒక లైఫ్ లో ఏమో ఉద్యోగం చేస్తుండొచ్చు, ఒక లైఫ్ లో వ్యాపారం చేస్తుండొచ్చు, ఒక లైఫ్ లో ఆడవారిగా పుట్టుండొచ్చు, ఒక లైఫ్ లో మగవారిగా పుట్టుండొచ్చు. సో ఒక లైఫ్ లో బాగా ధనవంతుల కుటుంబంలో పుట్టుండొచ్చు, ఒక లైఫ్ లో పేదరికమైన కుటుంబంలో పుట్టుండొచ్చు, ఒక లైఫ్ లో బాగా అందంగా పుట్టుండొచ్చు, ఇంకో లైఫ్ లో అందవిహీనంగా పుట్టుండొచ్చు. సో ఈ చిన్న చిన్న ఫ్లేవర్స్ అనేవి మారుతున్నాయి, కానీ బేసిక్ గా మనం బ్రతికే అందరి బ్రతుకు కూడా ఒకటే అనమాట. దిస్ ఇస్ కామన్ అనమాట. సో ఎంత కాలమైతే ఇలానే తిరుగుతూ ఇదే లైఫ్, ఇందులో ఏదైతే శరీర పోషణ ఏదైతే ఉంటుందో ఇది చూసుకోవడమే లైఫ్ అని చెప్పి బ్రతుకుతూ ఉంటామో, కర్మ అనేది అర్జిస్తూ ఉంటాం అనమాట మనం. సో కర్మ చక్రంలోకి వచ్చి మళ్ళీ లైఫ్ తీసుకుంటూ ఉంటాం, మళ్ళీ బ్రతుకుతాం, మళ్ళీ కర్మ చేసుకుంటున్నాం, మళ్ళీ లైఫ్ తీసుకుంటున్నాం, మళ్ళీ బ్రతుకుతున్నాం, మళ్ళీ కర్మ చేస్తున్నాం, మళ్ళీ లైఫ్ తీసుకుంటున్నాం. మరి దీనికి ఫుల్ స్టాప్ పడాలంటే ఏం చేయాలి చెప్పండి? కర్మచక్రం నుండి బయటపడాలా లేదా? ఏదైతే రొటీన్ గా చేస్తున్నామో అదే చేస్తూ ఉంటే రిజల్ట్ ఏమైనా డిఫరెంట్ వస్తుందా? రాదు. మన ఎఫర్ట్ లో కూడా డిఫరెన్స్ అనేది చూపిస్తే రిజల్ట్ లో కూడా డిఫరెన్స్ వస్తుంది అనమాట. సో బేసిక్ గా ఈ శ్లోకాకి ఇంకొక యాంగిల్లో మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే అర్జునకి, నీ ధర్మాన్ని నువ్వు పక్కన పెట్టద్దు. ఈ జన్మ తీసుకున్న వ్యక్తి మరణిస్తుంటాడు, మరణించిన వ్యక్తి మళ్ళీ పుడుతూ ఉంటాడు, తన కర్మానుసారంగా జరుగుతూ ఉంటుంది. సో దీన్ని ఆలోచించి దీన్ని పరిగణలో పెట్టుకొని నీ విద్యుక్త ధర్మాన్ని నువ్వు పక్కన పెట్టద్దు. అలా పక్కన పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే నువ్వు అధర్మాన్ని పాటించిన వాడివి అవుతావు. ఇప్పుడు చూడండి, ఒక క్షత్రియుడు ఎవరైతే ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటారో వాళ్ళ పైన యుద్ధం చేసి ప్రజలని ప్రొటెక్ట్ చేయడం అనేది ఆయన ధర్మం. ఒకవేళ నేను అది చెయ్యను, నేను వీళ్ళతో ఫైట్ చేయలేను అని చెప్పి పక్కకి వెళ్ళిపోయాడు అంటే అది కేవలం ధర్మాన్ని ఆచరించట్లేదు అని చెప్పడంతో ఆగలేమన్నమాట. అధర్మం చేశాడని కూడా చెప్పాలా లేదా చెప్పండి? ఆయన ధర్మానికి విరుద్ధంగా వెళ్ళాడు కాబట్టి అది అధర్మం అవుతుందా కాదా? సో ఇక్కడ నా వాళ్ళు చనిపోతారు అని చెప్పి నువ్వు ఏదైతే బాధపడి నువ్వు యుద్ధాన్ని నేను పక్కన పెట్టి వెళ్ళిపోతాను అనుకుంటున్నావో అది కేవలం నువ్వు ధర్మాన్ని పక్కన పెట్టినట్టు మాత్రమే కాదు, నువ్వు అధర్మం వైపు తీసుకుంటున్నట్టు, అధర్మ మార్గాన్ని తీసుకున్నట్లు. సో అధర్మ మార్గానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇక్కడున్నా నువ్వు బాగుండలేవు, ఫ్యూచర్ లో కూడా నీ గతి బాగుండదు అని కృష్ణ చెప్తున్నారనమాట. ఈ శ్లోకాన్ని మనం ఎలా అన్వయించుకోవాలి అంటే, మన అందరికీ కూడా పరోధర్మం ఏంటి అంటే భగవంతుని భక్తి చేయడం. ఎందుకు మాతాజీ పరోధర్మం భగవంతుని భక్తి చేయడం అంటే ఎందుకు చెప్పండి? మన పరోధర్మం భగవద్భక్తి ఎందుకు అవుతుంది? చెప్పండి, మన పరోధర్మం భక్తినే ఎందుకు అవుతుంది? ఇంకేదైనా అవ్వచ్చు కదా. మోక్షానికి చేరుకోవచ్చు మాతాజీ. ఈ జన్మలు ఎలాగా చనిపోవడం పుట్టడం చనిపోవడం పుట్టడం అనేటటువంటి దాని చక్రాన్ని నుంచి తప్పించుకొని మనం భగవంతుడి దగ్గరికి చేరుకోవచ్చు. అందుకు మనం ఇందులో తప్పించుకోవడానికి మనం భక్తి చేయాలి. మరి కరెక్ట్. నా క్వశ్చన్ ఏంటి అంటే,
మన ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ, ప్రైమ్ ధర్మ భక్తి అని ఎందుకు అంటున్నాము? ఎందుకంటే హూ ఆర్ వి? అసలు మనం ఎవరం చెప్పండి? భగవంతుని అంశ, భగవంతుని మనం అంశ. ఆత్మ, మనం జీవులం కదా, మనం ఆత్మ. శరీరం కాదు కదా, జీవులం కదా. మరి జీవుని యొక్క నిత్య స్వరూపం ఏంటి తెలుసా? జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్యదాస్ అన్నమాట. సో జీవుని యొక్క స్వరూపమే భగవంతుని యొక్క దాసుడిగా ఉండడం అనమాట. సో అందుకనే మనం ఎప్పుడైతే ఆత్మ అని తెలుసుకొని భక్తి చేస్తామో అది మన పరోధర్మం అనమాట. సో అందుకనే ఈ జన్మ మృత్యు జరా వ్యాధిలో మనం ఎందుకు కొట్టుకుంటున్నామంటే ఆ పరోధర్మాన్ని మనం తీసుకోలేకపోతున్నాం. భగవద్భక్తి అనేది చెయ్యట్లేదు కాబట్టి ఈ చక్రంలో కొట్టుకుంటూ ఉంటున్నాం అనమాట. కానీ ఎప్పుడైతే మన లైఫ్ లో భక్తి వచ్చి భక్తి చేయడం మొదలు పెడతామో, భగవన్ నామాన్ని జపించడం మొదలు పెడతామో, భగవత్ కథ వినడం మొదలు పెడతామో, ఈ మొత్తం జన్మ మృత్యు జరా వ్యాధి ఇందాక అనుకున్నాం కదా, 84 లక్షల జీవరాశుల్లో ఎన్నో కోట్ల సార్లు తిరిగామన్నమాట. అట్లా అన్ని సైకిల్స్ కి మనం ఫుల్ స్టాప్ అనేది పెడుతున్నాం అనమాట. చాలా పెద్ద అచీవ్మెంటే కదా చెప్పండి ఇది. ఎస్ ఆర్ నో? ఆలోచించండి ఒక్కసారి. ఒక పెద్ద ఇన్ఫైనైట్ లైన్ అన్నమాట. ఇన్ఫైనైట్ లైన్ లో ఇప్పుడు మనం ఈ జన్మ తీసుకొని ఉన్నాం కదా, ఇది జస్ట్ ఒక చుక్క లాంటిది అనమాట. అంత వ్యవధిలో మనం జన్మలు అనేవి తీసుకుంటూ ఉన్నాం. అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? అర్థమవుతుంది మేడం. అసలు ఎప్పుడు వచ్చామో ఇక్కడికి, ఎప్పుడు వెళ్తామో తెలియనంత మాయలో కొట్టుకుపోయి జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ తీసుకుంటూనే ఉన్నాం అనమాట. సో ఆది అంతం లేని లైనా అన్నంత పొడవుగా ఉందన్నమాట మన జీవిత వ్యవధి అనేది. ఇవాళ మనమున్న ఈ లైఫ్ టైం అనేది దానిపైన ఒక చుక్క లాంటిది అనమాట. అలాంటిది మనం భక్తి అనేది ఎప్పుడైతే చేయడం మొదలు పెడతామో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ లైన్ అనేది ఎండ్ అవుతుంది అనమాట. లేదు అంటే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. దీనికి అసలు అంతం ఏది అని మనం కనుక్కోలేమన్నమాట. ఆ చక్రంలో తిరుగుతూనే ఉంటాం అనమాట. ఎప్పుడైతే భక్తిని ఆచరిస్తామో, భక్తి మన జీవితంలోకి వస్తుందో, దెన్ ఈ లైన్ అంతం ఏదో తెలియదు అన్నంత లైన్ ని మనము తగ్గించేసి మనం భక్తి సాధనలో సిన్సియారిటీ పెరిగే కొద్దీ ఏమైందంటే ఈ లైన్ యొక్క లెంత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. లైన్ లెంత్ తగ్గిపోవడం అంటే అర్థం ఏంటి చెప్పండి? మనం నెంబర్ ఆఫ్ లైఫ్ టైమ్స్ తీసుకునేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో ఎంత పెద్ద అచీవ్మెంట్ అంటే మనం అనుకుంటాం ఒక్కోసారి పెద్దగా డబ్బు సంపాదించడం అనేది నా జీవితం యొక్క కళ, లేకపోతే మంచి మంచి ఫెసిలిటీస్ ఉన్న ఇంట్లో నేను ఉండడం అనేది నా జీవితం యొక్క కళ, లేకపోతే నా తెలిసిన వాళ్ళందరిలో కూడా నేను మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడం అనేది నా జీవితం యొక్క కళ అని ఇట్లాంటివి పెట్టుకుంటాం. కానీ రియల్ గోల్ ఏంటి తెలుసా? నెంబర్ ఆఫ్ లైఫ్ టైమ్స్ అనేవి తగ్గించేసుకొని వీలైనంత తొందరగా మనం ఈ జన్మ మృత్యు జరా వ్యాధి చక్రం నుంచి బయటపడతామో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అగ్రి చేస్తారా చేయరా? సో మన యొక్క పరోధర్మం ఏంటి అంటే భగవద్భక్తి చేయడం అనమాట. ఎందుకంటే యాజ్ ఎ ఆత్మగా మనం భగవంతునికి సంబంధించిన వాళ్ళం. మన యొక్క ఉనికినే భగవంతుని యొక్క దాసులం అనమాట. దాన్ని మర్చిపోయాం కాబట్టే ఇవాళ ఇన్ని జన్మలు తీసుకుంటున్నాం. ఇవాళ మనకి ఫస్ట్ టైం కూడా భగవద్గీత క్లాస్ వింటున్నప్పుడు అనిపిస్తుంది, ఏంటబ్బా భగవంతుడు అంటున్నారు, భగవంతుడు అంశాలు అంటున్నారు, భగవత్ సేవ చేయాలంటున్నారు. నేను పుట్టినప్పటి నుండి ఈ విషయం వినలేదే. ఎంతసేపు ఏం చెప్తారు? యు ఎర్న్ మోర్, బాగా సంపాదించండి, బాగా కష్టపడి చదవండి, బాగా ఎదగండి, బాగా పక్క నుండి తన్నైనా కానీ మీరు ఎదగండి. సో మీరు అలా ఎదగడంలోనే మీకు ఆనందం ఉంటుంది. ఇదేనా మనం నేర్చుకుంది చెప్పండి చిన్నప్పటి నుంచి? భగవద్గీత చదివినప్పుడు అర్థమవుతుంది అనమాట. అది కాదు, యు ఆర్ ట్రాప్డ్. ఇప్పుడు మనకి ఎట్లా అంటే మనము అనుకోకుండా ఒక వలయంలోకి వెళ్ళిపోయాం అనుకోండి. సో ఆ వలయం లోపలికి వెళ్ళిపోతున్నాం కానీ చిక్కుకుపోతున్నాం కానీ దాని నుండి బయటికి రావట్లేదు అనుకోండి. సో దాన్ని ఏమంటాం? ట్రాప్ అంటామా లేదా మనం? ఎస్ ఆర్ నో? అది డేంజరసా కాదా? ఇవాళ మనం హ్యూమన్ లైఫ్ ఇట్లా శరీరాలు తీసుకుంటున్నాం చూసారా, మనం ఆత్మ అనేది ఇలా శరీరాలు తీసుకుంటూ ఉంది చూసారా, ఇది కూడా బిగ్గెస్ట్ ట్రాప్ అన్నమాట. ఈ ట్రాప్ లో ఇంకా పెద్ద ట్రాప్ ఏంటి అంటే నువ్వు ఇంకా ఎంజాయ్ చేయి, ఇంకా నీ కోరికలను తీర్చుకో, ఇంకా నీ ఇంద్రియ ప్రీతి కోసం ప్రయత్నం చేయి అని ఎవరైతే చెప్తూ ఉంటారో ఇంకా ఆ ట్రాప్ లోపలికి డీప్ ఫారెస్ట్ లోకి మనల్ని తీసుకెళ్ళిపోతా ఉంటే ఇంకా అసలు మనకి ఏమీ దారి తెలియనట్లుగా అయిపోతుంది కదా. సో ఆకులు దూరని కారడవి అని, చీమలు దూరని చిట్టడివి అని అంటారు కదా. మనకి అంత లోపలికి వెళ్ళే కొద్దీ మనకు అసలు వెలుతురు కనిపించదు కదా. సో బేసిక్గా ఈ మాయా ప్రపంచంలో కూడా మనల్ని అంత లోపల ట్రాప్ లోకి తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట. బట్ ఎప్పుడైతే మన జీవితంలో భగవద్గీత వస్తుందో
భగవత్ భక్తుల నుండి మనం ఈ కథ అనేది వింటామో అర్థమవుతుంది అనమాట. అరే నా కోరికల వల్లనే నేను ఇలా జన్మ మృత్యు జరా వ్యాధి చక్రంలో చిక్కుకుపోతున్నాను. కానీ సమాజం ఏం చెప్తుంది? నీ కోరికల్ని తీర్చుకుంటేనే ఆనందం వస్తుంది అని చెప్తుంది. కానీ శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? కోరికలు తీర్చుకోవడం వెనక పరిగెడుతున్నావు కాబట్టే నువ్వు ఇవాళ జన్మ మృత్యు జరా వ్యాధి చక్రంలో చిక్కుకుపోతున్నావు. అండ్ నువ్వు దాని వెనక పరిగెత్తే కొద్దీ ఏమవుతుంది? నువ్వు ఇంకా నెంబర్ ఆఫ్ లైఫ్ టైమ్స్ అనేవి తీసుకుంటూనే ఉండాల్సి వస్తుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తాయి అనమాట. సో అందుకనే మనం యాజ్ ఎ సోల్ అని ఎప్పుడైతే తెలుసుకుంటామో, శాస్త్ర జ్ఞానం తీసుకున్నప్పుడు మనం తెలుసుకోవాలి మన యొక్క ప్రైమ్ డ్యూటీ అనేది భగవంతుని యొక్క సేవ చేయడం. సవై పుంసాం పరో ధర్మో యథో భక్తిర్ అధోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతి. సో ఎవరైతే అహైతుకి అప్రతిహత అంటే ఎటువంటి మోటివ్స్ అనేవి లేకుండా నిస్వార్థమైన భక్తి ప్రేమ చూపిస్తారో భగవంతుని పైన, వారి యొక్క ఆత్మ అనేది సుప్రసీదతి, చాలా సాటిస్ఫైడ్ గా ఉంటది అనమాట. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనము మన పరోధర్మాన్ని పట్టుకొని చేయడం వల్ల మనం జన్మవృత్తి జరావ్యాధి చక్రం నుండి బయటకు వస్తాం అనమాట. సో బేసిక్ గా ఈ శ్లోకాకి 2 కాంటెక్స్ట్ లో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక కాంటెక్స్ట్ ఏంటి అంటే ఇలా జన్మ తర్వాత మృత్యు వస్తుంది, మృత్యు తర్వాత జన్మ వస్తుంది కాబట్టి మన విద్యుక్త ధర్మాల్ని పక్కన పెట్టకూడదు అని అర్జునకి చెప్తున్నారు. సో నీ విద్యుక్త ధర్మాన్ని నువ్వు ధర్మాచరణ చేసి యుద్ధం చేసి నువ్వు అధర్మాన్ని ఓడించి ధర్మాన్ని నిలబెట్టాలి. నువ్వు ఆ పని తప్పించుకొని పక్కకు వెళ్ళిపోయావంటే నువ్వు అధర్మం పాలైపోయినట్లే. సో అలా చేయడం వల్ల నీకు ఇక్కడ సుఖం ఉండదు, తర్వాత కూడా సుఖం ఉండదు అని కృష్ణ చెప్తున్నారు. దీన్ని మనకెలా అన్వయించుకోవాలి అంటే అర్జునుడి ధర్మం క్షత్రియుడు కాబట్టి యుద్ధం చేయమని ఇక్కడ చెప్తున్నారు. మరి మనందరికీ కూడా హైయెస్ట్ ధర్మ ఏంటి అంటే భగవత్ భక్తి చేయడం అనమాట. సో జన్మ మృత్యు జరా వ్యాధి చక్రం నుండి మనల్ని బయటికి తీసుకొచ్చేది ఏంటి అంటే ఆ భగవత్ భక్తిని. అయితే ఎందుకు అదే పరోధర్మం అంటే మనం ఆత్మలము, వీఆర్ నాట్ దిస్ బాడీ, మనం ఈ శరీరం కాదు, మనం ఆత్మ. కాబట్టి ఆత్మ యొక్క నిజస్థితి ఏంటి అంటే భగవంతుని యొక్క దాసుడవ్వడం అనమాట. జూమ్ బ్రేక్ అయిందా మాతాజీ? ఇప్పుడు ఏంటి ప్రభు? జూమ్ బ్రేక్ అయిందా ఎంతసేపు? ఏమవ్వలేదే. అవ్వలేదా? మీకు ఇంటర్నెట్ ఇష్యూ అయినట్లు వచ్చింది. ఓకే ఓకే ఓకే. సో అర్థమైందా ఈ శ్లోక? అర్థమైంది మాతాజీ. ఎస్ మాతాజీ. మాతాజీ చెప్పండి ప్రభు. 84 లక్షల రకాల 80 లక్షల జన్మల తర్వాత 4 లక్షల రూపాయలు మానవ రూపములు అన్నారు. అవును, 4 లక్షలు మానవ హ్యూమన్ స్పీషీస్ ఉంటాయి, మానవ జాతులు ఉంటాయి. అయితే క్రిమి కీటకాలు అంటే 11 లక్షలు అంటే మనం క్రిమి కీటకాలు అనేకం చూస్తున్నాం మాతాజీ. జంతువులు 30 లక్షలు అంటే అనేక రకాల జంతువులు చూస్తున్నాం మాతాజీ. కానీ 4 లక్షల మానవ రూపం అనేది ఒకటే కదా మాతాజీ? అంటే బేసిక్ అక్కడ కూడా మనకి చాలా రకాలు ఉంటాయి ప్రభు. అప్సరలు, కిన్నెరలు, కింపురుషులు, గంధర్వులు వీళ్ళందరూ కూడా మనకి మానవ జాతి కిందనే వస్తారనమాట వాళ్ళందరూ. హరే కృష్ణ మాతాజీ. ఒక సారీ, నాది డిస్కనెక్ట్ అయినట్లుంది. యా ఓకే. ఎస్ ప్రభుజీ. సో వీళ్ళందరూ కూడా మనకి మానవ జాతి కిందనే వస్తారు. మాతాజీ నాకు చిన్న డౌట్ మాతాజీ. ఒక్క నిమిషం ప్రభుజీది అయ్యాక. అంటే మాతాజీ 84 లక్షల్లో మానవ రూపాలు మాత్రమే 4 లక్షలు చూపిస్తున్నారు మాతాజీ. అవును. అంత తక్కువ దేహంలో మానవ జన్మ ఉన్నాయా? అవును, మానవ జాతి కింద హయ్యర్ కాన్షియస్నెస్ అనేది 4 లక్షలు మాత్రమే ఉన్నాయి. మిగిలినవి మనకి 30 లక్షలు 11 లక్షలు అట్లా ఉంటాయి. మీకు అక్కడ డివిజన్ ఉంటది. అవునండి. సో మానవ జాతి కింద 4 లక్షల జాతులు మాత్రమే ఉన్నాయి. మానవ జన్మ 4 లక్షల్లో మనం ఉన్నామంటే చాలా అదృష్టవంతులు మాతాజీ. ఎస్ ప్రభుజీ. సో ఇవన్నీ తిరిగి మనం ఇక్కడికి వచ్చామన్నమాట. అందుకనే మనం అసలు మన జీవితంలో భగవద్గీత వచ్చిందంటే ఎంతో అదృష్టం. అండ్ అదృష్టాన్ని మనం నిలుపుకోవాలన్నమాట. భక్తి చేసుకొని తొందరగా ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవాలి. పోను కలియుగం అనేది ఘోర కలి ఉండబోతుంది అనమాట. మనుషులు చంపుకొని తినబోతున్నారు. అట్లాంటి స్థితిలో మనం ఉండాలని అనుకోవాలా చెప్పండి?
వద్దు మాతాజీ. వద్దు, మనకు అస్సలు వద్దనే వద్దు. ఇప్పుడే స్టార్టింగ్ లోనే కలియుగం స్టార్ట్ అయ్యి ఇప్పటికి జస్ట్ 5,000 సంవత్సరాలే, ఇప్పటికే ఎంత అన్యాయం జరుగుతుంది కనిపిస్తుంది చూస్తారా బయట మనకి. అసలు సేఫ్టీ లేదు మనకి, ఎక్కడ చూసినా కరప్షన్, సో ఎక్కడ చూసినా కల్తీ, ఇట్లనే అయిపోతుంటే మరి పోను పోను ఇంకెట్లా ఉండబోతుంది కలియుగం అనేది. సో దీంట్లో మళ్ళీ మనం జన్మ తీసుకోవాల్సి వస్తుందంటే అది భయపడాల్సిన విషయం. మనం అసలు అత్యంత ఎమర్జెన్సీ మనకి. అమరేంద్ర ప్రభు వాళ్ళ బ్రదర్ ఉంటారు, అర్జున్ సఖా ప్రభు అని, ఆయన అంటారనమాట, కృష్ణ కాన్షియస్నెస్ ఇస్ అన్ ఎమర్జెన్సీ, ఇట్ ఈస్ లైక్ అన్ అంబులెన్స్ అంటారనమాట. మనకి శ్వాస అందకపోతే ఆక్సిజన్ మాస్క్ కావాలని ఎంత గిలగిలా కొట్టుకుంటాము, అట్లా ఉండాలి మనకి, కృష్ణ చైతన్యంలో ఉండాలి, నేను భక్తి చేసుకొని తొందరగా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అన్నంత ఈగర్నెస్ మనలో ఉండాలన్నమాట. అలా ఉందంటే మాత్రం చాలా తొందరగా మనం వెళ్ళిపోతాం ప్రభుజీ. కానీ దీన్ని ఎప్పుడు కూడా మనం అలసత్వంగా తీసుకోకూడదు అనమాట. మెల్లిగా చూద్దాంలే, మెల్లిగా చేద్దాంలే, తొందర ఏముంది, అయినా ఇది ఒక్కటేనా నాకు పని, నాకు ఎన్ని బాధ్యతలు ఉన్నాయి, ఇట్లా పెట్టుకుంటే మాత్రం అగైన్ వీ హ్యావ్ టు కమ్ బ్యాక్, మళ్ళీ రావాల్సి ఉంటుంది. మేబీ వచ్చాక అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుందో, మేబీ మళ్ళీ ఇంత చేయడానికి, ఇంత భక్తి చేయడానికి మనకి ఛాన్స్ దొరుకుతుందా, లేకపోతే కష్టంగా ఉంటుందా తెలియదు, కానీ వీలైనంత సిన్సియర్ గా మనం తీసుకొని ముందుకెళ్ళిపోవాలన్నమాట. సో వీ షుడ్ నెవర్ అవును బి. మాతాజీ, అవును మాతాజీ. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చాలా ఏగరగానే ఉన్నాను మాతాజీ. కాకపోతే సత్సంగం దొరకట్లేదు మాతాజీ ప్రత్యక్షంగా. ఇప్పుడు ఇంటర్నెట్ లోను గట్టా మీతో మాట్లాడుతున్నాం, కొంత తృప్తి కలుగుతుంది మాతాజీ, కానీ ప్రత్యక్షంగా సత్సంగం దొరకట్లేదు మాతాజీ. సత్సంగం దొరకపోవడం వల్ల ఇతరత్ర వ్యవహారాల్లోకి నెమ్మదిగా జారిపోతామేమో అని భయం వేస్తుంది మాతాజీ. అవును, సత్సంగం ఉండాలి ప్రభు. అవును, లేకపోతే ఎంతసేపు మనకి మొత్తం ఉన్నది మాయనే. మనకి భగవంతుని గురించి గుర్తు చేసేదే సత్సంగంలో మనకు గుర్తొస్తుంది అది. సో అలా గుర్తొచ్చే వాళ్ళు మనకు ఉండాలి కదా. మీకు అక్కడ శ్రీకాకుళంలో ఏం టెంపుల్ లేదా ప్రభుజీ? ఇస్కాన్ శ్రీకాకుళం ఉన్నది మాతాజీ, పొన్నాడని 4 కిలోమీటర్స్ ఉంటదండి మాకు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి. అక్కడ ఎవ్రీ సండే వెళ్తుంటాను మాతాజీ. ఓకే, ఎవ్రీ సండే వెళ్తుంటాం, అక్కడ క్లాసులు జరుగుతుంటాయి. మధ్యాహ్నం హారతి తీసుకొని అక్కడ మహాప్రసాదం స్వీకరించి వస్తుంటాం మాతాజీ. ఓకే. మీ ఇంట్లో డివోటీస్ ఉన్నారా ఎవరైనా? ఇంట్లో మా మిసెస్ ఉన్నారండి. ఇంకంతకన్నా ఏం ప్రభుజీ, చక్కగా మీ భార్యతో వీలైనంత కృష్ణ కథ చెప్పండి. మీరు చదివిన దాని గురించి మీకు తెలిసినంతగా మీ భార్యతో చర్చించండి. అలానే మీ వైఫ్ ని కూడా ఆవిడ ఏదైతే చదువుతున్నారో, ఆవిడ ఏదైతే వింటున్నారో అది మీతో చర్చించమనండి. ఇంతకన్నా ఏం కావాలి ప్రభుజీ మనకి? ఒక ఫ్యామిలీలో 2 డివోటీస్ ఉండి మనకి డివోటీస్ సాంగత్యం దొరికిందంటే మాత్రం అది చాలా అదృష్టం అనమాట. నాకు సమ్టైమ్స్ అనిపిస్తుంది, మా హస్బెండ్ కూడా నాకు సపోర్ట్ చేస్తారనమాట. సో మేము ఏదైతే కథ వింటామో, క్లాస్ వింటామో, ఏదైనా బుక్ చదువుతామో ఇమీడియట్ గా తనతో వెళ్ళి నేను డిస్కస్ చేస్తూ ఉంటాను అనమాట. ఆయన కూడా అంతే, ఆయన ఏదైతే చదువుతారో, ఏదైతే వింటారో, సో ఆ వీడియో నాకు పంపించడం కానీ, లేకపోతే పెద్ద వీడియో అయితే దాని గురించి నాతో డిస్కస్ చేయడం కానీ. సో నాకు అనిపిస్తుంది అనమాట, ఇలా ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ ఆపర్చునిటీ ఉంటే ఎంత ఫాస్ట్ గా డివోటీస్ అయిపోతారు కదా. అది చాలా అదృష్టం అనమాట. మనకి తోడు ఉండి మనం కృష్ణ కథ డిస్కస్ చేసే ఇది కలిపియడం కూడా భగవంతుని కృప అనమాట. మీకు ఆ అవకాశం ఉన్నప్పుడు చక్కగా వినియోగించండి. నాకు అవకాశం ఉంది మాత, అదృష్టం ఉంది మాతాజీ. అయితే నేను వెళ్ళినంత ఎక్కువగా ఆవిడ ఇన్వాల్వ్ ఇంకా కాలేదు, ఇంకా అవుతున్నారు, నెమ్మదిగా అవుతున్నారు. మీరు చెప్పండి ప్రభు, మీరు చెప్పండి, మీ వైఫ్ కి చెప్తూ ఉండండి, మీరు విన్న క్లాసుల గురించి, మీరు చదివిన బుక్స్ గురించి చెప్తూ ఉండండి. సో ఆవిడ కూడా తొందరగా ఫాస్ట్ గా పేస్ అందేసుకుంటారు అనమాట. అందేసుకొని ఏం మీరు చెప్తేనే నేను వినాలా, నేను కూడా కొత్త పాయింట్స్ తెలుసుకున్నాను అని చెప్పి మాతాజీ కూడా మీతో చెప్తారనమాట. సో అట్లా మనకి రసం మొదలైద్ది అనమాట భగవంతుని గురించి తెలుసుకుంటూ ఉంటే. పోటీ పడతారు మాతాజీ అప్పుడు. ఉండాలి మాతాజీ, పోటీ పోటీ అనుకోవడం కన్నా కూడా ఇన్స్పిరేషన్ అనమాట మనకి. నేను కూడా తెలుసుకోవాలి, నేను కూడా భగవంతుని గురించి పాయింట్ తెలుసుకొని చెప్పాలి అని ఇన్స్పిరేషన్ కలిగింది అనుకోండి, చాలా బాగుంటది అనమాట. డ్రైగా ఉండకూడదు, భక్తి అనేది ఎప్పుడు డ్రైగా ఉండకూడదు అనమాట. ఫుల్ ఆఫ్ టేస్ట్, రసం ఉండాలన్నమాట మనకి ఎప్పుడు కూడా. ఏదో వింటున్నామా, శ్లోకాస్ చదువుతున్నామా, అట్లా ఉండకూడదు అనమాట. నేను ఇవాళ ఈ పాయింట్ తెలుసుకున్నాను, ఈ పాయింట్ తెలుసుకొని నా జీవితంలో ఎలా మార్చుకోవాలి, ఈ పాయింట్ తెలుసుకొని నేను ఎలా చెప్పాలి నాకు తెలిసిన వాళ్ళకి. అలా ఉన్నప్పుడు ఏమైతుందంటే మనకి రుచి వస్తూ ఉంటది అనమాట భక్తిలో. మనకు కూడా నాలెడ్జ్ పెరుగుద్ది మేడం. నాలెడ్జ్ పెరుగుతుంది, మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం చెప్పే కొద్దీ. సో చాలా బాగుంటది అనమాట. సమ్వేర్ భక్తిని ఏదో క్లాస్ వరకు విన్నామా వదిలేసామా అని పెట్టుకోవద్దు. సో నా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ కూడా, మీకు ఎవరైతే అలా వినడానికి మొగ్గు చూపుతున్నారో, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళకి చెప్పండి, నేను ఇవాళ ఈ పాయింట్ తెలుసుకున్నాను, నాకు చాలా బాగా అనిపించింది. సమ్వేర్ మన జీవితంలో మనం కూడా ఇలానే కదా, మనం ఆత్మ అన్న విషయం మర్చిపోయి మాయలో పడిపోతూ ఉన్నాం కదా. ఎన్ని జన్మలు ఇలా తిరిగామో. ఇవాళ క్లాస్లో నేను తెలుసుకున్నాను 84 లక్షల జీవరాశులు ఉన్నాయంట. ఈ 84 లక్షల్లో ఒక్కొక్క జీవరాశిలో ఎన్నో కోట్ల సార్లు తిరిగామంట. సో మరి మనకి హ్యూమన్ లైఫ్ ఇవాళ దొరికి ఇవాళ భగవంతుని గురించి తెలుసుకుంటున్నామంటే ఎంత రేరెస్ట్ లైఫ్ కదా, ఆలోచించు అని ఇలా చెప్తున్నప్పుడు ఏమవుతుంది అంటే మనలో
మనం చెప్పే కొద్దీ ఎవరు విన్నా వినకపోయినా ఒకరు మాత్రం ఖచ్చితంగా వింటారు. ఎవరు వింటారు చెప్పండి? భగవంతుడు. కృష్ణమా కృష్ణ మనం చెప్తున్నప్పుడు మనమే మనం వింటాం. చెప్తున్నప్పుడు మనమే మనమే వింటాం ఫస్ట్. మనమే వింటాం కదా. ఎగ్జాక్ట్లీ. మనం వింటున్నప్పుడు ఏమవుతుంది, మనం చెప్పింది మనం వింటున్నప్పుడు అది బాగా నాటుకుపోతుంది అనమాట. సో ఫ్యూచర్ లో కూడా మనకి ఏదన్నా కొంచెం పక్కకి దారి తప్పాలి అనుకున్నప్పుడు గుర్తొస్తాయి అనమాట. రే 84 లక్షల జీవరాశిలో నాకు ఇవాళ మానవ జన్మ దొరికి భక్తి దొరికిందంటే ఎంత అరుదైన అవకాశము, నేను భక్తిని ఎలా వదిలేస్తాను అని చెప్పి మనకి మళ్ళీ మనం అలర్ట్ అయిపోతూ ఉంటాం అనమాట. సో చాలా రసం ఉంటుంది భక్తిలో. మనం వెతకాలి కానీ మనం అలా షేర్ చేస్తూ మనం తెలుసుకున్న పాయింట్స్ అనేవి చెప్తూ ఒక్కొక్క దాన్ని మనం స్మరణ అనేది చేస్తూ ఉన్నప్పుడు చాలా రుచి వస్తుంది అనమాట. సాంగత్యం లేనప్పుడు మీరు సాంగత్యాన్ని క్రియేట్ చేయండి. సో మీకు ఎవరికైనా సాంగత్యం దొరకట్లేదంటే మీరు చెప్పేది ఎవరైతే వింటారో ఒక్కరైనా ఉన్నా చాలు, కూర్చొని చక్కగా వారితో డిస్కస్ చేయండి కృష్ణ కథ. బయట విషయాలు డిస్కస్ చేసే బదులు చక్కగా కృష్ణ గురించి, ఒక శ్లోక గురించి, ఒక భగవంతుని యొక్క లీల గురించి డిస్కస్ చేస్తాం అనుకోండి, ఎంత పవిత్రీకరణ జరుగుతుంది చెప్పండి. అవును మాతాజీ. మా అల్లుడుకు కూతురికి కూడా నెమ్మదిగా చెప్తున్నాను. అంటే పిల్లలు కదా, గబుక్కుని ఎక్కువ చెప్పిస్తే మోతాదు మించిపోతే. ఎస్, మీరు అంటే చెప్పి చూడాలి ప్రభు. కొంచెం వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే నెక్స్ట్ టైం ఇంకొంచెం డోస్ పెంచచ్చు అనమాట అట్లా. ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ. మాతాజీ చెప్పండి మాతాజీ. మీరు అందరి లైఫ్ లో చక్కగా చెప్తున్నారు. నాకు కూడా ఒకటి సలహా చెప్పండి మాతాజీ. నేను ఎట్లా అంటే మీకు తెలుసు సూర్యకుమారి నా పేరు. ఎస్ మాతాజీ. నేను మీకు నమ్ముతారో లేదో తెలియదు కానీ ఇవాళ క్లాస్ మెసేజ్ పెట్టినప్పుడు నాకు మీ పేరు గుర్తొచ్చింది మాతాజీ. సూర్యకుమారి మాతాజీ ఎందుకు ఈ మధ్య క్లాసెస్ అటెండ్ అవ్వట్లేదు? ఇండియా వచ్చాను మాతాజీ. ఇండియా ట్రిప్ లో ఉండి అలాగా ఇండియా వచ్చాను. నాకు మీరు వేప జపమాల తీసుకోమన్నారు కదా, ఎక్కడ దొరుకుతుందో నాకు మీకు ఫోన్ చేయాలని అనుకుంటా ఉన్నాను మాతాజీ. సరే, నేను మీకు ఒకవేళ మీ దగ్గర సెంటర్ లేకపోయినా కానీ, నేను గుంటూరులో ఉంటాను మాతాజీ. ఎక్కడ దొరుకుతుంది? గుంటూరులో ఇస్కాన్ ఉంది మాతాజీ. మీకు గుంటూరు అవుట్స్కట్స్ లో ఉంటుంది మాతాజీ ఇస్కాన్ ఒకటి. ఆ టెంపుల్ లో దొరుకుద్దా మాతాజీ? ఖచ్చితంగా దొరుకుతుంది. తప్పకుండా. అంటే నేను స్వామినారాయణ టెంపుల్ లో కొనుక్కున్నాను అమెరికాలో. వద్దు, ముందు వేపమాలతోటి స్టార్ట్ చేయమన్నారు కదా. అది నాకు సత్సంగం లేదు మాతాజీ, అందుకే మీరు చెప్పినవన్నీ వింటున్నాం. ఇప్పుడు క్లాస్ కి అటెండ్ అవడానికి టైం దొరికింది. యాక్చువల్ గా మనం సత్సంగం క్రియేట్ చేసుకోవచ్చు మాతాజీ. మనం మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు కదా. మనకి మన ఫ్రెండ్స్ లో గానీ మన ఫ్యామిలీలో గానీ ఎవరైతే దీని గురించి వినడానికి మొగ్గు చూపుతున్నారో వాళ్ళకి కూర్చోబెట్టి చెప్పండి మాతాజీ. అలా చెప్పే కొద్దీ ఏమవుతుంది అంటే మన మధ్యన ఉన్న రిలేషన్, అంటే చాలాసార్లు ఏమంటారు తెలుసా మీకు, ఆస్ట్రాలజీ ప్రకారం కూడా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే పెళ్లి చేస్తారో, మనం జాతకాలు చూసి పెళ్లిళ్ళు చేస్తారు కదా కొంతమంది. కొంతమంది జాతకాలు అయితే ఎంత రివర్స్ గా ఉన్నాయంటే ఆస్ట్రాలజర్ చెప్పేసేవారంట, వీళ్ళిద్దరు భార్యాభర్తలు అయితే ఎక్కువ కాలం కలిసి ఉండరు, ఎప్పుడు కూడా నిత్యం గొడవలే ఉంటాయని చెప్పి చెప్పేస్తారంట. సో అట్లాంటి వాళ్ళ లైఫ్ లో కూడా డైలీ శ్రీమద్ భాగవతం డిస్కషన్ జరుగుతున్న తర్వాత ఏమవుతుంది అంటే అసలు వాళ్ళ మధ్య గొడవ రమ్మన్నా కూడా రాదంట. ఎందుకంటే భగవంతుడు సెంటర్ అయిపోయాడు కదా. భగవత్ కథ అనేది వాళ్ళ మధ్యన జరుగుతున్నప్పుడు మన అహంకారం, మన ఈగో అనేది సెంటర్ అవ్వదు కదా అక్కడ. గొడవ రమ్మన్నా కూడా రాదంట అక్కడ, ఎందుకంటే భగవంతుడు సెంటర్ అయిపోయారు కాబట్టి. ఇన్ఫాక్ట్ ఏమంటారు అంటే మన చేతి పైన గీతలు ఉంటాయి కదా, పామ్ పైన మనకి గీతలు ఉంటాయి. సో ఈ గీతలను అనుసరించి మనకి జాతకం అనేది చెప్తూ ఉంటారు, మన ఆయుష్ చెప్తూ ఉంటారు, మనకి ఏది కలిసి వస్తుంది ఏది కలిసి రాదు, పిల్లలు ఎంత, ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా కొంతమంది. సో ఎవరైతే కృష్ణ భక్తి చేస్తూ ఉంటారో వారి యొక్క చేతి గీతలు అనేవి మారిపోతూ ఉంటాయంట. ట్రూ ఆస్ట్రాలజర్ ఎవరైతే నిజంగా ఆస్ట్రాలజీ తెలిసిన వ్యక్తి, కేవలం బిజినెస్ గురించి చేసే వాళ్ళు కాకుండా నిజంగా దాన్ని శాస్త్రంగా తెలుసుకొని దాని యొక్క డెప్త్ అనేది తెలిసిన వ్యక్తి ఏమంటారు తెలుసా, కృష్ణ భక్తి విష్ణు భక్తి చేసే వాళ్ళ చెయ్యి నేను చూడను అంటారంట. ఎందుకు అంటే ఇవాళ నేను ఏదైతే చెప్తానో రేపు పొద్దున అది జరగాలని లేదు. మీ జీవితంలో భగవంతుడు స్వయంగా హస్తక్షేపం చేసుకొని మీ జీవితాన్ని నడిపిస్తున్నారు అంటారు అనమాట. సాక్షాత్తు ఇది 100% ట్రూ అనమాట. సో మనకి ఏదైతే మన తలరాత ఉందో, మనకి ప్రమాదం జరగాలనో లేకపోతే మనకి ఏదో నష్టం రావాలనో ఏదైతే ఉంటుందో గీతల ప్రకారం అది ఉంటది. కానీ ఎప్పుడైతే మనం జపమాల పట్టుకొని జపం చేస్తూ భగవత్ కథ వింటూ భగవంతుని బుక్ అనేది, శాస్త్రాలు అనేవి తీసి చదువుతూ ఉంటామో, అండ్ ఇంకొకటి తెలుసా, మనం ఎప్పుడైతే సాంగత్యంలోకి వచ్చి భగవంతుని నామం సంకీర్తన జరుగుతున్నప్పుడు క్లాప్స్ కొడతామో చేతి పైన గీతలు అనేవి మారిపోతాయి అన్నమాట.
సో ఎప్పుడు కూడా మీకు సంకీర్తనలో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చినప్పుడు మొహమాటం అనేది లేకుండా గట్టిగా క్లాప్స్ కొట్టండి. క్లాప్స్ కొట్టే కొద్దీ ఏమవుతుంది తెలుసా, ఈ రాత అనేది మారిపోతూ ఉంటుంది అనమాట. అండ్ మనం ఎప్పుడైతే భగవంతునికి కిందకి దండవత్ ప్రణామం చేస్తూ ఉంటామో నుదుటి రాత అనేది మారుతూ ఉంటుంది. భగవంతుడు ఏదైనా చేయగలరా లేదా చెప్పండి? అవునండి, అవును మాతాజీ. గీతల్ని మార్చలేరా? మన గీతల్ని మారుస్తారు, మన తలరాతని మార్చలేరా? తప్పకుండా మార్చగలరు అనమాట. సో బేసిక్ గా ఏంటి అంటే భక్తి చేయాలి, భక్తి చేస్తున్నాము అంటే మన పేటు కూడా మారిపోతూ ఉంటుంది అనమాట. సో మనకి సాంగత్యం లేదు అని మీరు ఏదైతే ఇదవుతున్నారో సాంగత్యాన్ని క్రియేట్ చేయండి. సో మీకు ఎవరైతే తెలుసు అనుకుంటున్నారో, మీ మాట వింటారనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి. మీరు తెలుసుకున్న పాయింట్స్ అనేవి చెప్తూ ఉంటే మీకు భక్తిలో మంచి రస వస్తూ ఉంటది అనమాట. ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాను. నేను మా హస్బెండ్ ఎప్పుడు ఇదే మాట్లాడుకుంటూ ఉంటాం. 24 గంటలు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవే మాట్లాడుకుంటూ ఉంటాం. సో మేము తింటున్నా కానీ, మేము ఏదైనా డిస్కషన్ వచ్చినా కానీ, సో పలానా క్లాస్లో ఇలా జరిగింది, పలాంది ఇలా జరిగింది అని చెప్తూ ఉన్నప్పుడు చాలా ఆనందం వేస్తూ ఉంటది అనమాట. ఆ కొత్త పాయింట్స్ తెలుసుకున్నప్పుడు నిజంగా కదా మనం ఇలా ఉన్నాము, వేరే డివోటీస్ ఎలా ఉన్నారు, మనం ఎలా ఇంప్రూవ్ అవ్వాలి. సో ఎంతసేపు డబ్బుల గురించి, నగల గురించి, చీరల గురించి, ఆస్తుల గురించి, బంగారాల గురించి ఏమొస్తుంది మనకి? రేపు పొద్దున వదిలి వెళ్ళిపోయేదే ఇదంతా. భగవంతుని గురించి మాట్లాడుకుంటూ ఉంటే మారుతా ఉంటాయి, తలరాతలు మారుతా ఉంటాయి. సో మన తలరాత మన చేతిలోనే ఉంది. ఉందా కదా చెప్పండి? అవును మాతాజీ. సో ప్రయత్నం చేయండి, సాంగత్యం అనేది క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. భగవంతుడు మీకు దారి చూపిస్తారు. తప్పకుండా మాతాజీ, తప్పకుండా. మాతాజీ నాకు చిన్న డౌట్ మాతాజీ, మీరు అంటే మామూలుగా అంటారు కదా, ఈ డిజైర్స్ ఉంటే మన భక్తి కూడా తక్కువ అవుతుంది, అండ్ డిజైర్స్ వల్ల మన విషయస్ సైకిల్లో ఇలా పడిపోతాం బర్త్ అండ్ డెత్లో అని. బట్ ఇది డిజైర్స్ ఎలా డిఫైన్ చేయాలి, చేయాలి అది? ఎందుకంటే నా డిజైర్ ఒకటి అనిపించవచ్చు, బట్ అది వేరే వాళ్ళకి అది నీడ్ అనిపించవచ్చు. సో ఆ నీడ్కి ఇంకా డిజైర్కి నాకు డిఫరెన్సియేషన్స్ అర్థం కావట్లేదు మాతాజీ. ఓకే, ఎక్కడైతే మన మొరాలిటీ అండ్ మన స్పిరిచువాలిటీ కాంప్రమైజ్ అవుతుందో అది నీడ్ కాదు, గ్రీడ్ అవుతుంది. అర్థమవుతుందా? సో మన యొక్క స్పిరిచువాలిటీ అండ్ మన మొరాలిటీ కాంప్రమైజ్ అయ్యింది అంటే అది నీడ్ అవ్వదు, అది గ్రీడ్, లోభం అయిపోతుంది అనమాట. సో మన భక్తి సాధన అనేది కాంప్రమైజ్ అవుతున్నాం. ఇప్పుడు మనకి చెప్తారనమాట, ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. 2 జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒక దాంట్లో ఏంటి అంటే మనకి శాలరీ అనేది 50,000 వస్తుంది, ఒక దాంట్లో 70,000 వస్తుంది. కానీ 50,000 వచ్చే దాంట్లో నీకు టైం ఉంది, భగవంతుని కోసం నువ్వు టైం ఇవ్వగలుగుతున్నావు, సాంగత్యంలోకి వెళ్ళగలుగుతున్నావు, అండ్ నువ్వు ప్రశాంతంగా ఏమి ఆందోళన లేకుండా చక్కగా అన్ని చేసుకోగలుగుతున్నావు. అది ఒకటైతే 70,000 వచ్చే దాంట్లో బాగా చాకరీ చేయాలి అండ్ టైం అనేది అసలు మిగలడం లేదు నీకు అనేది ఇట్లా ఉందనుకోండి. జనరల్ గా మనకి ఏం చెప్తారు, ఈ టైంలో నువ్వు సంపాదించాల్సిన వయసు కదా, నువ్వు 70,000కి వెళ్ళు, 50,000 ఎందుకు అని చెప్పి చెప్తారు. ఎస్ ఆర్ నో? అవును మాతాజీ. కానీ అక్కడ ఏమవుతుంది, మన స్పిరిచువాలిటీ కాంప్రమైజ్ అవుతుందా, అవ్వట్లేదా? అవుతుంది. సో ఎక్కడైతే మన యొక్క ఆధ్యాత్మిక జీవితము అండ్ మన యొక్క నైతిక విలువలు అనేవి దారి తప్పుతాయో అది నీడ్ అవ్వదన్నమాట. ఇంకా అది గ్రీడ్ అయిపోతుంది, అది లోభం అయిపోతుంది అనమాట. సో అది మనం చెక్ చేసుకోవాలి. నేను ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తున్నానా, ఆ సాధన అనేది చేస్తున్నానా, చేస్తూ నా జీవితానికి ఏదైతే కావాలో అది చూసుకుంటున్నానా లేదా? అలా చేస్తున్నంత కాలం ఫైన్, వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం. ఎస్ మాతాజీ. అండ్ పోను మనం భక్తిలో ముందుకెళ్లే కొద్ది క్లారిటీ వస్తూ ఉంటుంది మాతాజీ. ఏది మనకి నీడ్, ఏది మనకి డిజైర్ అనేది అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఇవాళ మీరు అన్నట్లు మనకి ఏదైతే నీడ్ అనుకుంటున్నామో, అంటే మనకి ఏదైతే డిజైర్ అనుకుంటున్నామో వేరే వాళ్ళకి నీడ్ అవ్వచ్చు. ఇవాళ నాకు 80 లక్షల కారు ఉండాలి అనేది నాకు నీడ్ అని నేను ఫీల్ అవుతున్నాను, అది కానీ పక్కన వ్యక్తికి అది డిజైర్ అవుతుంది కదా. ఇప్పుడు నేనేమనుకుంటాను, మినిమం 80 లక్షల కారు లేకపోతే అసలు ఏంటి, ఆ మాత్రం లేకుండా ఎట్లా బ్రతకాలి చెప్పండి అని చెప్పి నాకు అనిపించవచ్చు. కానీ అది నిజంగా నీడా చెప్పండి? నిజంగా అవసరమా? అవసరం కాదనమాట. సో బేసిక్ గా భక్తిలో ముందుకెళ్లే కొద్దీ అర్థమవుతూ ఉంటుంది అనమాట, ఏది నీడ్, ఏది డిజైర్ అనేది అర్థమవుతుంది. ఒకవేళ మనకు అర్థం కావట్లేదు అంటే కనుక గురువుల్ని అడుగుతూ ఉండాలన్నమాట. స్పెసిఫిక్ గా ఎగ్జాంపుల్ అనేది అంటే జనరిక్ గా చెప్పాను నేను, మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో దాన్ని మీరు గురువులతో, మీ మెంటర్ తో చెక్ చేసుకుంటూ ఉంటారు. నాకు ఇలా అనిపిస్తుంది, ఈ 2 దారులు ఉన్నాయి, ఏది కరెక్ట్, దీనికోసం నేను వెళ్ళాలా వద్దా, నాకు మీరు చెప్పండి అని అడిగినప్పుడు వాళ్ళు మనకి క్లారిటీ ఇస్తారనమాట. సో ఇది నీకు ఉంటే నీ లైఫ్ బాగుంటుంది, నువ్వు భక్తిలో ఇంకా ముందుకు వెళ్ళగలుగుతావంటే ఖచ్చితంగా దానికోసం ప్రయత్నం చేయి, అది నీకు మంచిదే అవుతుంది. ఒకవేళ అది వచ్చి నువ్వు భక్తిలో వెనక్కి వెళ్ళిపోతావంటే మాత్రం దాని జోలికి వెళ్ళొద్దు అని చెప్పి వాళ్ళు చెప్తారనమాట, గురువులు చెప్తారు మనకి.
ఓకేనా? యూ మాతాజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఇంకా ఇవాళ 2 శ్లోకాస్ అయ్యా మాతాజీ ఇవాళ. శ్లోకాస్ అయ్యాయి ప్రభు. నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం అయితే ఇంకా 2.30. లేదు అంటే వీ కెన్ జస్ట్ క్విక్లీ, అది మనకి జస్ట్ సమ్మరీ లాగా ఉంటుంది, చూద్దాం ఆగండి. ఎందుకు చెప్తున్నానంటే మనకి ఆ సాంఖ్యయోగ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి. మాతాజీ నేను 4th రౌండ్ స్టార్ట్ చేశాను మొన్న ఏకాదశి నుంచి. హరి బోల్ మాతాజీ, వెరీ నైస్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. మీరు ఎప్పుడైతే ఇట్లా రౌండ్స్ పెంచుతున్నాము, మేము డైలీ కన్సిస్టెంట్ గా చాంటింగ్ చేస్తున్నాం అన్నప్పుడు చాలా ఆనందం వేస్తుంది మాతాజీ. సో మీకు పర్సనల్ గా చెప్దామని క్లాస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను మాతాజీ. హరి బోల్ మాతాజీ, వెరీ నైస్ మాతాజీ. సో యా, అందరూ కూడా మంచిగా చేయాలి మాతాజీ, అదే మా కోరిక. తప్పకుండా మాతాజీ. ఇంతకు ముందు అసలు భగవద్గీత అంటే ఎవరు పట్టుకునే వాళ్ళు కాదు, ఇప్పుడు 2 లక్షల మంది భగవద్గీతను చదువుతున్నారంట మాతాజీ, మన సర్వేలో తెలిసింది. ఇది ఒకసారి నా తర్వాత రిసైట్ చేయండి, కొంచెం ఫాస్ట్ గా డిస్కస్ చేసుకొని క్లోజ్ చేద్దాం క్లాస్ అనేది. దేహి నిత్యమవధ్యోయం దేహి నిత్యమవధ్యోయం దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత దేహి దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి ఎవరైనా చదువుతారా శ్లోక? దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణాం. హరే కృష్ణ ప్రణాం. సరోజ మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే ఓ భరతవంశీయుడా, దేహమందు వసించు దేహి ఎన్నడను చంపబడడు, కావున ఏ జీవిని గూర్చియు నువ్వు దుఃఖించనవసరము లేదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భాష్యం ఎవరు చదువుతారు? చదవమంటారా మాతాజీ? చదవండి మాతాజీ. భాష్యము. మార్పు లేని ఆత్మను గూర్చి బోధించు భాగమును ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ముగించుచున్నాడు. అనశ్వరమైన ఆత్మను గూర్చి అనేక విధములుగా వర్ణించుచు ఆత్మ నిత్యమైనదనియు దేహము తాత్కాలికమైనదనియు భగవానుడు నిరూపించెను. కనుక పితామహుడైన భీష్ముడు మరియు గురువు అయినటువంటి ద్రోణుడు యుద్ధమున మరణింతురని భయముతో క్షత్రియుడైన అర్జునుడు యుద్ధమును విడవరాదు. శ్రీకృష్ణుని ప్రామాణికతపై ఆధారపడి దేహమునకు అన్యముగా ఆత్మ కలదని ప్రతి ఒక్కరూ విశ్వసింపవలెను.
ఆత్మయున్నది లేనే లేదనియు లేదా రసాయన వస్తువుల పరస్పర కలయికతో ఏర్పడు ఒకానొక స్థితిలో జీవము పుట్టుననియు భావింపరాదు. ఆత్మ నిత్యమైనను హింసను ఎన్నడును ప్రోత్సహింపరాదు. కాని యుద్ధ సమయమున దాని నిజమైన అవసరము కలిగినప్పుడు మాత్రము దాన్ని త్యజింపరాదు. అట్టి అవసరమును యథేచ్ఛగా కాకుండా భగవానుని ఆదేశము పైననే సమర్థింపవలెను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో మనకి ఆత్మ పైన ఏదైతే చెప్తున్నారో అది ఈ శ్లోకాలతో కంప్లీట్ అవుతుంది. 2.11 నుంచి 2.30 వరకు కూడా మనకి ఆత్మజ్ఞానం అనేది చెప్తున్నారు. సో ఇక్కడ మనకి పర్పోట్లో చదివినప్పుడు ఒక పాయింట్ చెప్తారు. ఏంటి అంటే కొంతమంది ఏం నమ్ముతారు అంటే ఆత్మ అనేది కొన్ని రసాయనాల సమ్మేళనం వల్ల ఆత్మ అనేది డెవలప్ అవుతుంది అని నమ్ముతూ ఉంటారంట. సో కొన్ని కెమికల్స్ ఏవైతే కొన్ని కెమికల్స్ కలుస్తాయో అప్పుడు అవి కలయిక వల్ల ఒక స్పెసిఫిక్ కండిషన్స్ లో కలవడం వల్ల ఆత్మ అనేది పుడుతుంది అని చెప్పి ఆ భావనలో కొంతమంది ఉంటారన్నమాట. సో అలా పుడుతుందా చెప్పండి ఆత్మ అనేది? నో మాతాజీ. మాతాజీ. ఒకవేళ అలా పుట్టినట్లయితే మరి మనిషి చనిపోయినప్పుడు అలాగే రసాయనాల కలయికతో మనం క్రియేట్ చేసి మనిషిని మళ్ళీ బ్రతికించాలి కదా? ఎస్ ఆర్ నో? అంతే కదా. మరి అలా చేయగలుగుతున్నామా? కొంతమంది అలా కూడా నమ్ముతారనమాట. సో ఆత్మ అంటే ఏమి మీరేదో స్పిరిచువల్ అని ఆధ్యాత్మికమైందని ఇవేవో మాట్లాడుతున్నారని ఇదంతా కాదు. ఆత్మ అనేది కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ లో కొన్ని కెమికల్స్ అనేవి కలవడం వల్ల ఆత్మ ఆ చైతన్యం అనేది కలుగుతుంది, అంతే తప్ప ఏమీ స్పెషల్ ఏం లేదు అని చెప్పి అంటారు. కానీ అలాంటి వాళ్ళు మరి చనిపోయిన వ్యక్తిలో మరి ఆ చైతన్యాన్ని తిరిగి తీసుకురండి అంటే తీసుకురాలేరు అనమాట. సో బట్ స్టిల్ వాళ్ళు ఆ ఫిలాసఫీ దాన్ని నమ్ముతూ ఉంటారనమాట. బట్ మనం యాజ్ అ స్టూడెంట్స్ ఆఫ్ భగవద్గీతని చదువుకునే ఒక ప్రామాణికమైన విద్యార్థిగా మనం ఏం తెలుసుకోవాలి అంటే ఆత్మ అనేది ఏ భౌతిక వస్తువుల కలయిక వల్ల పుట్టదు. ఆత్మ అనేది నిత్యమైనది. ఆత్మకి చావు పుట్టడం అనేది ఉండదు. ఆత్మ నిత్యంగా ఉంటుంది. కానీ ఆత్మ శరీరాన్ని ధరించినప్పుడు ఆ శరీరం పుట్టినప్పుడు ఫలానా వాళ్ళు పుట్టారు, లేదా ఆ శరీరం వెళ్ళిపోయినప్పుడు ఫలానా వాళ్ళు వెళ్ళిపోయారు అంటున్నాం. కానీ ఆత్మ అనేది ఆ శరీరం పుట్టినప్పుడు పుట్టలేదు, శరీరం పోయినప్పుడు చనిపోలేదు. అలా జరగదన్నమాట. ఆత్మ అనేది శరీరం పుట్టక ముందు ఉంది, శరీరం చనిపోయిన తర్వాత కూడా ఆత్మ ఉంటుంది. కాకపోతే కొత్త శరీరాలు అనేవి తీసుకుంటూ ఉంటుంది. సో ఈ ఆత్మజ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి వినడానికి చాలా సింపుల్ గా ఉంది. ఓకే, నేను శరీరం కాదు ఆత్మని, నేను శరీరం కాదు ఆత్మని, అంతే కదా ఏముంది అని చెప్పి మనకి వినడానికి అంత సింపుల్ గా అనిపిస్తుంది. కానీ ఒకవేళ నిజంగా మనకి ఆత్మని నేను అని అర్థమైంది అంటే ఏం చేయాలి చెప్పండి? మనం ఇందాక శ్లోకాలు చెప్పాను కదా, మనం ఆత్మ అన్న విషయం మనకి బాగా బుర్రలోకి వెళ్ళింది అంటే ఆత్మస్తరంలో చేయాల్సిన పని చేస్తామా చేయమా? ఇప్పుడు ఒక వ్యక్తి నేను స్లమ్ ఆయన సంహౌ ఆయన ఒక రాజభవనంలో పుట్టిన వ్యక్తి, రాజకుమారుడు. బట్ సంహౌ ఎవరో ఆయన్ని దొంగిలించేసి ఆయన్ని ఒక స్లమ్ ఏరియాలో పడేశారు అనుకోండి. సో అతను ఎలా జీవిస్తూ ఉంటాడు? ఆ స్లమ్ కి తగిన వ్యక్తిగా, మురికి వాడికి సంబంధించిన వ్యక్తిగానే బ్రతుకుతూ ఉంటాడు. కానీ ఎప్పుడైనా ఆయనకి తెలిసిందనుకోండి, నేను అసలు ఈ మురికి వాడికి చెందిన వాడిని కాదు, నా జీవితం ఇది కానే కాదు, నేను రాజు కొడుకుని, రాజుకి సంబంధించిన వాడిని నేను అని తెలుసుకున్నప్పుడు ఇంకా మురికి వాడిలోనే బ్రతుకుతూ ఉంటాడా? ఒకవేళ మురికి వాడిలోనే బ్రతుకుతున్నాడు అనుకోండి, ఆయన ఏమంటాము? నీకు అర్థం కాలేదా? నువ్వు రాజుకు సంబంధించిన వాడివి, ఇక్కడ ఎందుకు బ్రతుకుతావు, ఇట్లాంటి లైఫ్ ఎందుకు ఉండాలనుకుంటావు అని అంటామా లేదా మనం? అలానే మనం కూడా ఆత్మజ్ఞానాన్ని తీసుకున్నంత కాలం కూడా తీసుకుంటున్నప్పుడు మనకి ఏం తెలియాలి అంటే ఆత్మస్తరంలో బ్రతకాలి. ఆత్మస్తరంలో బ్రతకడం అంటే ఏం చేయాలి చెప్పండి? మన పరోధర్మం ఏమని చెప్పాను నేను ఇందాక? సో ఆత్మస్తరంలో బ్రతకడం అంటే ఏంటి అంటే భగవద్భక్తిని చేయడం అన్నమాట. ఆత్మజ్ఞానం తీసుకుంటున్నాం కానీ ఇంకా శరీరానికి సంబంధించిన వాళ్ళే నా వాళ్ళు, శరీరాన్ని సుఖపెట్టడమే నా జీవిత గమ్యము, ఈ శరీరానికి సుఖభోగాలు విలాసాలు ఇవ్వడమే నా జీవిత గమ్యం అనుకోవడం అంటే ఏంటి అంటే మురికివాడలో బ్రతుకుతున్నట్లు అన్నమాట. అవునా కదా చెప్పండి? మనం ఆత్మని ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆత్మ యొక్క గమ్యం ఏంటి అనేది తెలుసుకుంటాం, ఆత్మ చేయాల్సిన పని ఏంటి అనేది కూడా తెలుసుకొని అటువైపు అడుగులు వేస్తూ ఉంటాం అనమాట. అందుకనే అసలు స్పిరిచువల్ టాపిక్స్ ఏదన్నా చెప్పాలి అంటే ఫస్ట్ స్టార్ట్ చేసేది ఎక్కడి నుండి తెలుసా? ఆత్మ నుంచే మొదలు పెడతారు. అందుకనే కృష్ణకి ఎప్పుడైతే అర్జున సరెండర్ అయ్యారో ఏం చెప్పారు చెప్పండి? నేను భగవంతుడిని, నాకు ఇన్ని శక్తులు ఉన్నాయి అని చెప్పి అక్కడి నుండి చెప్పారా? అసలు నువ్వు ఆత్మవి అర్జున అని ఇక్కడి నుండి చెప్పారా? ఏం చెప్పారు ఫస్ట్ చెప్పండి? నీ ఉనికి నువ్వు తెలుసుకో.
నీ ఉనికి నువ్వు తెలుసుకొని, నీ నిజస్థితి ఏంటో, నువ్వేంటో తెలుసుకొని, నువ్వు చేయాల్సిన గమ్యం వైపు నువ్వు వెళ్తూ ఉంటే, నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసుకొని అటు వెళ్తూ ఉంటే, దెన్ యువర్ లైఫ్ విల్ బి పర్ఫెక్ట్, ఆటోమేటిక్ గా పర్ఫెక్ట్ అవుతుంది అని చెప్పి అందుకే కృష్ణ స్టార్ట్ చేయడమే ఏబిసి ఆఫ్ స్పిరిచువాలిటీ అని చెప్పుకోవచ్చు అనమాట ఆత్మజ్ఞానాన్ని మనం. సో ఈ సాంఖ్యయోగం అనేది మనకి చాలా బేసిక్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక జ్ఞానంలో చాలా బేసిక్స్ అన్నమాట. సో ఇది మనకి రియలైజేషన్ లోకి వచ్చేసింది అంటే, మనకి అర్థమైపోయింది నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మ అని ఎప్పుడైతే మనకి బాగా నమ్మకం వచ్చేస్తుందో, దెన్ మనకి హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతాయి. ఎస్ ఆర్ నో? అవును మాతాజీ. ఎందుకంటే మన ప్రాబ్లమ్స్ అన్ని దేనికి సంబంధించినవి చెప్పండి? మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అన్ని శరీరానికి సంబంధించినవా కాదా? అవును. సో ఈ శరీరానికి ఏదో నొప్పి వచ్చిందనో, శరీరానికి బాధ కలిగిందనో, సో నా వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారనో, నన్ను పట్టించుకోవట్లేదనో, లేకపోతే నన్ను అవమానం చేశారనో, సగం బాధలన్నీ మనకి ఇలానే ఉంటాయా కదా? అవును మాతాజీ. సో మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, పట్టించుకుంటే ఏంటి, పట్టించుకోకపోతే ఏంటి, గౌరవం ఇస్తే ఏంటి, గౌరవం ఇవ్వకపోతే ఏంటి, వాళ్ళ ఇష్టం. నేను ఆత్మని, నేను భగవంతునికి చెందిన దాన్ని, భగవంతునికి చెందిన వాడిని, నా కర్తవ్యం భక్తి చేయడం, నేను భక్తి చేసుకుంటూనే వెళ్తాను అని అనుకున్నప్పుడు సగం ప్రాబ్లమ్స్ వెళ్ళిపోయా లేదా తలలో నుండి? వెళ్ళిపోతాయి. సో ఈ స్పిరిచువల్ నాలెడ్జ్, ఎందుకని ఈ నాలెడ్జ్ ఏమంటారంటే కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ అంటారనమాట, గుహ్యమైన జ్ఞానం అంటారు. సో ఈ గుహ్యమైన జ్ఞానం అనేది ఆత్మ జ్ఞానం అనమాట. సో ఈ ఆత్మ జ్ఞానం అనేది మనకి ఇవాళ జస్ట్ ఇన్ఫర్మేషన్ గా మాత్రమే తెలుసు, కానీ ఇది మనలో ట్రాన్స్ఫర్మేషన్, మార్పు అనేది తీసుకురావాలి అంటే ఏం చేయాలో తెలుసా? చెప్పగలరా ఏం చేయాలో? భక్తి వింటూ ఉండాలన్నమాట, వీలైనంత శ్రవణం చేస్తూ ఉండాలి, భగవంతుడు ఇచ్చిన శాస్త్రాలు అనేవి చదువుతూ ఉండాలి, శ్రవణం చేస్తూ ఉండాలి, నామజపం చేస్తూ ఉండాలి. ఏబిసిడి అని చెప్పాను కదా, భక్తుల సాంగత్యంలో రావాలి, అసోసియేషన్, శాస్త్రాలు చదువుతూ ఉండాలి, బుక్స్ జపం రీడింగ్, చేస్తూ ఉండాలి, చాంటింగ్, భగవంతునికి నివేదన చేసిన ఆహార పదార్థాలని స్వీకరిస్తూ ఉండాలి, భగవంతుని యొక్క అర్చ విగ్రహాల సేవ అనేది చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఇవి చేస్తూ ఉంటామో, బేసిక్ గా ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే సాంగత్యంలోకి వచ్చి శ్రవణం, వింటూ ఉంటాము, నేను ఆత్మని, నేను ఆత్మని, నేను ఆత్మని, నేను ఈ శరీరం కాదు, నేను భగవంతునికి చెందిన వాడిని, నేను భగవద్ భక్తి చేయాలి అనేది వినగా 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 ఏదో రోజు అది లోపలికి వెళ్తుందా వెళ్ళదా చెప్పండి? అవును వెళ్తుంది. మాతాజీ. ఇవాళ మనకి అంత లోపలికి ఎందుకు వెళ్ళట్లేదంటే, సంహో ఇప్పటిదాకా మనం ఏం విన్నాం? నువ్వు శరీరమే, శరీరానికి సంబంధించిన వాళ్ళే నీ వాళ్ళు, శరీరాన్ని సుఖపెట్టడమే నీ జీవిత గమ్యం, ఇది ఇప్పటిదాకా విన్నాం. అండ్ ఈ లైఫ్ టైంలో మాత్రమే కాదు, ఎన్నో లైఫ్ టైమ్స్ గా అదే విన్నాం కాబట్టి దానిపైన ఎక్కువ నమ్మకం ఉందన్నమాట మనకి. కానీ ఎప్పుడైతే ఈ భగవంతునికి సంబంధించిన ఈ ఆధ్యాత్మిక విషయాలు వింటూ ఉంటామో, ద మోర్ వి హియర్, ఎక్కువ శ్రవణం చేసే కొద్దీ మనకి దీనిపైన విశ్వాసం అనేది పెరుగుతూ ఉంటుంది, అండ్ మనం దానికి తగ్గట్టుగా మన జీవితాన్ని అనేది మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. ముందుగా మన పాత్రని ఖాళీ చేసుకోవాలి మాతాజీ. ఎస్ ఎగ్జాక్ట్లీ, పాత్రని ఖాళీ చేసుకోవాలి అండ్ పాత్రకి చిల్లులు లేకుండా కూడా చూసుకోవాలన్నమాట. అది కూడా ఇంపార్టెంట్. దిస్ ఇస్ అబౌట్ 2.30, 2.23, 27 అండ్ 2.30 అనేది ఈరోజు మనం డిస్కస్ చేసాము. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇంతవరకు? మాతాజీ ఇప్పుడు జరిగిన క్లాసెస్ అన్ని పీడిఎఫ్ ఉందండి? రికార్డింగ్ పీడిఎఫ్ పంపించానని చెప్పారు కదా మీరు. పీడిఎఫ్ అది శ్లోకాస్ మాతాజీ, శ్లోకాస్ పీడిఎఫ్ పంపించాను నేను. రికార్డింగ్ మీకు లింక్ కావాలంటే గ్రూప్ లో పంపిస్తాను నేను. రేపు ఈ రికార్డింగ్ అప్లోడ్ చేసినప్పుడు మీకు అందులో మొత్తం యూట్యూబ్ ప్లేలిస్ట్ లింక్ ఉంటుంది. మీరు ఆ ప్లేలిస్ట్ లింక్ నొక్కినప్పుడు వరుసగా మన క్లాసెస్ అన్ని కూడా లైన్ లో ఉంటాయి, మీరు కావాల్సిన క్లాస్ మీరు వినొచ్చు. అట్లాగే మాతాజీ. థ్యాంక్స్ మాతాజీ. మాతాజీ కృష్ణ. మాతాజీ చెప్పండి ప్రభుజీ. మంగళాచరణం ప్రతి నిత్యం మనం చేస్తుంటాం కదా మాతాజీ, ఆ మంగళాచరణం తాలూకా అర్థం భావం ఎలా? ఒకసారి మార్నింగ్ జపా సెషన్ లో మంగళాచరణ్ పైన మీనింగ్ అనేది చేశాను. ఆ క్లాస్ అనేది కనుక నాకు దొరికినట్టు, అది 30-35 మినిట్స్ క్లాస్ ఉంటది. ఆ క్లాస్ కనుక నాకు దొరికినట్లయితే మీకు అది పంపించడానికి ట్రై చేస్తాను రోజు. అందరికి అవసరం అవుతుంది. ఒకసారి చేసామన్నమాట, జనవరి ఆ టైంలో చేసాము. సో చూస్తాను ఒకసారి, అది లింక్ దొరికితే పంపిస్తాను. గ్రూప్ లో పెట్టండి మాతాజీ, అది గ్రూప్ లో పెడతాను. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా?
చాలా రోజుల తర్వాత నిన్న ఒక సత్సంగానికి వెళ్ళొచ్చాం మేము. ఒక ప్రభుజీ వాళ్ళది బర్త్డే అయితే నిన్న ఒక హౌస్ ప్రోగ్రామ్ జరిగింది. సో అక్కడ కథా కీర్తన డివోటీస్ అందరూ అక్కడ వచ్చారు. సో ఈ 5 days గా ఏదైతే హెల్త్ బాగాలేదు అనుకున్న సిచ్యువేషన్ నుంచి నిన్న ఎప్పుడైతే ఆ కథా కీర్తన అక్కడికి వెళ్ళామో ఒక్కసారిగా మొత్తం షిఫ్ట్ అయిపోయింది అనమాట. ఆ కీర్తనది అంతసేపు అంతమంది భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు ఆ మనసులో ఒక తెలియని ఆనందం వచ్చేస్తుంది అనమాట. ఒక తృప్తి, ఒక తెలియని సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది కదా. సో ఆటోమేటిక్ గా హెల్త్ అనేది కూడా బెటర్ అయింది అని అనిపించింది అనమాట. అవును, మన మనసు ప్రధానం మాతాజీ. ఎస్ మాతాజీ. సో నేను మనం మళ్ళీ చుట్టూ కూడా ఎటువంటి వాతావరణం, ఎటువంటి మనుషులతో మనం సాంగత్యం చేస్తూ ఉంటామో దానికి తగ్గట్టే మన మనసు కూడా ఉంటూ ఉంటది అనమాట. మనం మంచిగా భక్తి చేసి భగవంతుని గురించి తెలుసుకొని వాటి గురించి షేర్ చేసే వాళ్ళు మన చుట్టూ ఉన్నారనుకోండి, హెల్త్ కొంచెం అటు ఇటు అయినా కూడా తొందరగా మనం రికవర్ అయిపోగలుగుతాం అనిపించింది నిన్న నాకు అక్కడికి వెళ్ళినప్పుడు. మనసుకు నచ్చింది దగ్గరలో ఉంటే ఆనందంగా ఉంటది మాతాజీ. యా, మనసుకు నచ్చింది అని కూడా కాదు, కానీ అది భగవంతుని సెంటర్ అవ్వాలన్నమాట. మనసుకి చాలా నచ్చుతాయి మాతాజీ. మనసుకి పక్కన వాళ్ళ పైన గాసిప్స్ చేసుకోవడం కూడా నచ్చుతానే ఉంటది, కానీ అలా చేయడం వల్ల మనము పురోగతి చెందాం కదా. అందులో అని కూడా కాదు మాతాజీ, ఇది తెలుసా మీకు, మనం వేరే వారి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటాం. వారు లేని టైంలో వారి గురించి మనము ఫోన్లు చేసి వీళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటాము. అక్కడ కూడా ఒక తెలియని ఒక రాక్షసానందం వస్తుంది అనమాట మనకి. సో దాని వెనక పరిగెత్తాం అనుకోండి, మనం ఇంకా పతనం వైపు వెళ్ళిపోతాం అనమాట. మీకు తెలుసా, మనం ఎవరి గురించి అయినా కానీ వారు లేని టైంలో మనం తప్పుగా మాట్లాడుకున్నామంటే వారి కర్మ మొత్తం మనకు వస్తుంది. తెలుసా, మీరు ఎప్పుడైనా విన్నారా ఇది? విన్నాం మాతాజీ. చెప్పారు మాతాజీ చాలా సార్లు, మీరే చెప్పారు క్లాసులలో. మనం ఎప్పుడు కూడా గాసిప్స్ చేయకూడదు అనమాట. వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళది వీళ్ళది అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాం చూసారా. దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు చేసుకున్న చెడు కర్మ అంతా కూడా మనకు వస్తుంది, మనం చేసుకున్న మంచి కర్మ అంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోయింది అనమాట. సో అందుకని ఎప్పుడు కూడా మెయింటైన్ అవ్వాలంటే ఈ గాసిప్స్ ఇంపార్టెంట్ అయిపోయినాయి ఏంటి మాతాజీ, ఏంటది? రిలేషన్స్ మెయింటైన్ అవ్వాలంటే ఈ గాసిప్స్ ఇంపార్టెంట్ అయిపోయినాయి ఇప్పుడు. అవును మాతాజీ, కానీ అలా చేయడం వల్ల చాలా కర్మను తెచ్చేసుకుంటాం అనమాట. మాతాజీ ఒక చిన్న డౌట్. ఇప్పుడు మనము అంటే మామూలుగా ఒక వ్యక్తి మీద మనకి కోపం ఉంటుంది, వాళ్ళని క్షమించేయాలి అని చెప్పి మనసులో దృఢంగా సంకల్పించుకుంటాము, కానీ అందరినీ చేయగలుగుతాము, ఏదో ఒక పర్సన్ ని మాత్రం చేయలేకపోతాం మాతాజీ. ఎందుకంటే వాళ్ళు బిహేవియర్ అది ఎప్పటికీ మారదు, వాళ్ళు అలాగే ఉంటారు. అది వాళ్ళని ఎందుకని క్షమించలేకపోతున్నాం మాతాజీ? నేను అందరినీ ఎక్స్క్యూజ్ చేస్తా గానీ ఒక పర్సన్ ని చేయలేకపోతున్నాను మాతాజీ. ఓకే, మీరు సమ్వేర్ మనిషి పైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మాతాజీ. సో ఎక్స్పెక్టేషన్స్ అనేవి కూడా సెటరేట్ చేసుకోవాలన్నమాట. ఈ వ్యక్తి ఇంతే అజ్ఞానంలో ఉన్నాడు, అందుకనే ఇలా బిహేవ్ చేస్తున్నాడు. ఈమె ఇంతే అజ్ఞానంలో ఉంది, ఏం చేయాలో తెలియదు, ఏది పట్టుకోవాలో తెలియదు. ఇంత షేర్ ఇగ్నోరెన్స్ లో ఉన్నప్పుడు వాళ్ళపైన మనకి జాలి కలగాలన్నమాట. అయ్యో ఇట్లా ఉంటే రేపు పొద్దున నీ జీవితం ఎలా అయిపోతుంది, ఎట్లా వెళ్తావు, రేపు పొద్దున జన్మ తీసుకుంటే ఎట్లాంటి జన్మ వస్తుంది నీకు అని చెప్పి వాళ్ళపైన మనకి జాలి కలగాలన్నమాట. సో అలా ఎప్పుడైతే జాలి కలుగుతుందో మనం ఆటోమేటిక్ గా క్షమిస్తాం అనమాట. పాపం జ్ఞానం లేక అజ్ఞానంలో వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఎందుకు అనవసరంగా నేను వాళ్ళ గురించి నా మైండ్ లో పెట్టుకోవాలి. కుదిరితే వాళ్ళకి ఏమన్నా కొంచెం హెల్ప్ చేసి వాళ్ళు తొందరగా దాని నుండి బయటకు వచ్చేలాగా ప్రయత్నం చేయాలి. ఒకవేళ అలా చేస్తున్నప్పుడు వాళ్ళు ఇంకా నెగిటివ్ అవుతూ ఉంటే భగవంతునికి ప్రే చేయడమే, భగవంతుడు ఇంత అజ్ఞానంలో ఉన్నారేంటి వీళ్ళు, ఇలా ఉంటే ఎలా బయటకు వస్తారు, వాళ్ళకు కొంచెం మంచి మార్గంలో పెట్టు అని చెప్పి మనం కోరుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఏదైతే ఆ నెగిటివ్ ఫీలింగ్ ఉందో దాన్ని పాజిటివ్ గా తిప్పేస్తున్నాం అన్నమాట. సో అలా ప్రయత్నం చేయండి. మనం ఎక్స్పెక్టేషన్స్ కూడా రైట్ గా సెట్ చేసుకోవాలి. సో అంత తొందరగా మారరు మాతాజీ. బేసిక్ గా భక్తి లేదు అంటే మార్పు చాలా తక్కువగా కలుగుతుంది అన్నమాట. అవును అవును మాతాజీ, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎక్స్పెక్టేషన్ మేబీ ఉండొచ్చు నాకు, ఎవరో దూరం అంతే అనుకోవచ్చు. మా అత్తగారు దగ్గర నుంచే నేను బాగా ప్రేమను పొంది మళ్ళా ఇది అయ్యేసరికి అందుకే నేను ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకొని ఉండొచ్చు. మీరు అన్నది 100%. ఇంక నుంచి అది వదిలేస్తాను మాతాజీ, ఎక్స్పెక్టేషన్ తీసేస్తాను, అప్పుడు ప్రశాంతంగా. మనం ఒకటి రైట్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలి, వీళ్ళు ఇలానే బిహేవ్ చేస్తారు. ఒకవేళ మనం అనుకున్న దానికి విరుద్ధంగా వాళ్ళు కొంచెం మంచిగా బిహేవ్ చేశారనుకో, ఓ ఇదేదో కొత్తగా ఉందే, భగవంతుని కృప, ఇదేదో టోకెన్ అనమాట మనకి ఈ టైంలో అని చెప్పి అట్లా అనుకోవాలన్నమాట, అంతే తప్ప. సో మనం ఆ లోయర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు తొందరగా మనము డిప్రెస్ అవ్వము, ఆ సారీ ఫీలింగ్ అనేది మనకు కూడా ఉండదు మాతాజీ. అసలు ఎట్లా వస్తాయి మాతాజీ మీకు అసలు కాగా సడన్ గా మాటలు? మీరు ఏదైతే క్వశ్చన్లు అడుగుతున్నారో అది నేను నా లైఫ్ లో కూడా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాను కదా మాతాజీ.
మార్నింగ్ రిషికేష్ ప్రభుజీ క్లాస్ అటెండ్ అయ్యాం, క్వశ్చన్ ఆన్సర్ సెషన్. మాట్లాడలేకపోయాను మాతాజీ అసలు. అంటే ఆ ఫీల్ వస్తూ ఉంటుంది కదా జపాలో, దానివల్ల నేను అది ఎమోషన్ అయిపోయాను. ప్రభుజీ కూడా చాలా సంతోషపడ్డారు. అదే మీకు రిపోర్ట్ పంపించడానికి ఆ సేవ అనేది ఏంటి అది అర్థం కాలేదు మాతాజీ, అందుకోసమని ప్రభుజీని అడిగాను. మీరు సేవ మీరు పర్సనల్ ఇంట్లో భగవంతునికి నివేదన చేస్తున్నప్పుడు ఆఫర్డ్ భోగా అని అయినా పెట్టచ్చు. మీరు ఏదైనా టెంపుల్కి వెళ్ళి సేవ చేస్తుంది పెట్టచ్చు. ఒకవేళ మీరు ఏం సేవ చేయలేకపోతే అక్కడ ఏం పెట్టకపోయి మిగిలినవి ఫిల్ చేసి పంపించవచ్చు. అదే అది చేస్తాను మాతాజీ. గీత పరివార్లో నేను భగవద్గీత శ్లోకాస్ చెప్తాను, టీచర్ గా ట్రైనర్ గా ఉన్నాను. సో అది పెట్టచ్చు. ప్రభుజీ భగవద్గీత శ్లోకాస్ ట్రైన్ చేస్తున్నాను అని అట్లా పెట్టచ్చు. రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను మాతాజీ. హరి బోల్ మాతాజీ. వెరీ నైస్. ష్యూర్ మాతాజీ. ముందుగా మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. నేను కొంచెం నా డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ ఉంటారు మీరు. ఆ ఆడియో పంపించిన తర్వాత నాకు ఇంకా బాగా అనిపించింది మాతాజీ, మీరు ఏదైతే నా డౌట్ ని క్లియర్ చేశారు. అప్పటి నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను నేను. అది నా ఎప్పుడు డౌట్స్ వచ్చినా కానీ స్ట్రైట్ అవే క్లియర్ చేసుకుంటూ ఉండాలి మాతాజీ. అలా చేసుకుంటున్నామంటే చాలా ఫాస్ట్ గా అడ్వాన్స్ అవుతాం అనమాట. అది ఏదో డౌట్ ని మనసులోనే పెట్టేసుకొని ఉన్నామనుకోండి, ఆగిపోతాం అనమాట. బ్లాకేజెస్ ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు ఏదైనా కానీ మనకు కొంచెం ఇది అబ్స్ట్రక్షన్ అన్నట్లు అనిపిస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు క్లియర్ చేసేసుకుంటూ ఉన్నామంటే ఫాస్ట్ ఉంటుంది అనమాట గ్రోత్. సో మాకు కూడా ఇప్పుడు మా శిక్షా గురు రిషికేష్ ప్రభుజీని కూడా నేను అలానే ఎప్పుడు క్వశ్చన్ వచ్చినా కానీ స్ట్రైట్ అవే అడుగుతాను. ప్రభుజీ ఇమీడియట్ గా ఆన్సర్ ఇస్తూ ఉంటారు. అట్లా బ్లాక్ ఉండదు అనమాట, వెళ్ళిపోతూ ఉంటాం అనమాట, స్మూత్ గా ఉంటది అనమాట. సో అట్లా మీకు కూడా ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు అడగండి. నాకు తెలియకపోతే నేను ప్రభుజీ వాళ్ళని ఇంకా వేరే ప్రభుజీ వాళ్ళని కూడా అడిగి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అర్థమైందా క్లాస్? చాలా అర్థమైంది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. బాగుంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నేను క్లాస్ వినలేకపోయాను. ఏంటో ఇది నాకు వైఫై కనెక్షన్ లేదు, ఒక పల్లెల్లో ఉన్నాను. మా అబ్బాయిని చెప్పి వేయించుకున్నాను, క్లాస్ అయిపోయింది. బాధగా ఉంది, వినలేదు. రికార్డింగ్ పెడతానులేండి మాతాజీ రేపు. రికార్డింగ్ నాకు లైవ్ లో మిమ్మల్ని చూస్తూ వినాలని కోరిక. అందరూ ఉంటాం కదా గ్రూప్ లో. ఇప్పుడే నాకు అక్కడ నుండి ఇంటర్నెట్ పంపించారు మా పిల్లలు అక్కడ నుండి. ఇక్కడ నేను కుదరలేదు కాబట్టి రికార్డింగ్ అయినా వినండి, పర్లేదు. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం కానీ అన్ని క్లాసెస్ ఒక్కోసారి మనం ఈ ఛాలెంజెస్ వల్ల అటెండ్ అవ్వలేం కదా. అసలు నాకు నెట్ ఏదో కట్ అయిపోయింది, మీకు మెసేజ్ పెడదాం అనుకుని చూస్తే నా వైఫై నాకు ఇదైంది. ఓకే హరే కృష్ణ. ఎస్ మాతాజీ చెప్పండి. ఏంటి ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఎవరిని దూషించద్దు, వాళ్ళ ఏమని అనుకుంటే వాళ్ళ పాపాలు మనకు వస్తాయని. మనల్ని బాధ పెట్టిన వాళ్ళు కూడా మనం అలాగా క్షమిస్తుంటే మన చేతకంతానం అంటారు కదండి. నేను అనేది అది కాదనమాట. గాసిప్స్ అంటే ఏంటి అంటే ఆ వ్యక్తి అక్కడ ఉండరు, వారి వెనక మనం వారి గురించి మాట్లాడుతూ ఉంటాం అనమాట. అది గాసిప్. అలా కాదు, మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నప్పుడు దానికి సొల్యూషన్ గా మాట్లాడామనుకోండి, అది గాసిప్ అవ్వదన్నమాట. అంటే ఇప్పుడు మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు, దాని సొల్యూషన్ కోసం, దాని ఇంపాక్ట్ అనేది మన పైన పడకుండా మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని గైడెన్స్ కోసం ఎవరికైనా చెప్తున్నాం అనుకోండి, అది గాసిప్ అవ్వదు. ఇప్పుడు ఒక వ్యక్తి నాకు ఇబ్బంది పెడుతున్నారు, సో ఆ వ్యక్తితో నేను మాట్లాడితే నా ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు. సో నేనేం చేస్తున్నానంటే, నాకు తెలిసిన వాళ్ళు కానీ నాకు సీనియర్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, నాకు పలానా వ్యక్తి నాకు ఇలా ఇబ్బందులు పెడుతున్నారు, ఈ సందర్భాల్లో నాకు ఇలా ఇబ్బంది కలిగింది, నాకు చాలా బాధ కలిగింది, నేను ఏం చేయాలి, ఈ సిచ్యువేషన్ లో ఎట్లా చేస్తే బెటర్ అని చెప్పి వాళ్ళకి చెప్తున్నాం అనుకోండి, అది గాసిప్ అవ్వదు అనమాట. కానీ ఎవరైతే మనకి సొల్యూషన్ ఇవ్వకుండా ఊరికే పిచ్చపాటిగా కూర్చొని మాట్లాడుతూ, నీకు తెలుసా ఎప్పుడు ఇలా చేస్తూ ఉంటారు ఆవిడింతే, ఆవిడ జీవితమే ఇట్లాగా అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం అనుకోండి, ఏమవుతుందంటే అది గాసిప్ అయిపోతుంది. ఓకేనా? అది చేయొద్దు. సొల్యూషన్ కోసం వారి బిహేవియర్ ఇలా ఉంది, నా పైన ఇంపాక్ట్ చూపిస్తుంది, నేను దానికి ఎట్లా లోన్ అవ్వకుండా నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎట్లా సొల్యూషన్ కావాలి దీనికి అని అడగడంలో తప్పులేదు. కానీ అదేదో సరదా కొద్దీ వాళ్ళ గురించి చెప్పుకోవడమే మనకి టైం పాస్ గా అవుతుంది అనుకోండి, అది తప్పు అనమాట. ఇప్పుడు మనం కొన్ని విషయాలు మనం బాధ పెడతారు, మన వాళ్ళ బ్లడ్ రిలేషన్
ఇప్పుడు అవును. మనం ఏం చెయ్యాలండి? ఏం చెయ్యాలి? భగవంతుడి మీద భారం వదిలేయాలా? వాళ్ళతో మనం వాళ్ళతో మాట్లాడి మీరు ఏమైనా సాల్వ్ చేయగలిగితే మాట్లాడి సాల్వ్ చేయండి. మాట్లాడి సాల్వ్ చేయట్లేదంటే మీకు ఎవరైతే హెల్ప్ చేయగలరో మీ ఫ్యామిలీలో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఇలా జరుగుతుంది, నేను ఏం చేయమంటావు చెప్పు అని చెప్పి వాళ్ళ దగ్గర పెట్టండి. అది వాళ్ళు ఏమైనా చెప్పి మీకు అది సమంజసంగా అనిపించింది, అలా చేయడం వల్ల మంచిదవుతుంది అంటే ఆ దారి తీసుకోండి. లేదు అలా చేయడం వల్ల కూడా ప్రయోజనం లేదు అంటే భగవంతుని మీద భారం వేయడం. ఎందుకంటే రిలేషన్ వదులుకొని వెళ్ళిపోలేం కదా మనం. సో వాళ్ళు ఎవరు ఆలకించే స్థితిలో లేరు, అప్పుడు మనం ఏం చేయగలం? వాళ్ళు వినే భగవంతుడి మీద స్థితిలో లేరు. వాళ్ళు వినే స్థితిలో లేరు, మనం ఇంకేమీ చేయలేము దానికి అన్నప్పుడు మాత్రం భగవంతుడి పైన భారం వేయడమే మాతాజీ, అంతే. అంతే కదా. భగవంతుడు ఏదో ఒక దారి చూపిస్తారు, కానీ అప్పటిదాకా కొంచెం మనం ఓపికగా ఉండాలి. ఓపికగా పట్టాలి. ఓపిక లాస్ట్ కూడా పట్టాలి. మీ క్లాస్ 18 రోజులు ఆలకించానండి. మళ్ళీ ఆలకిస్తున్నాను నేను. హరి బోల్ మాతాజీ. లాస్ట్ మంత్ మళ్ళీ అయ్యింది కదా, మీది 18 days కోర్స్ అయింది కదా, అప్పుడు కూడా డైలీ ఆలకిస్తున్నాను. చాలా సంతోషంగా ఉందండి. రోజు ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం మేము మీ ద్వారా. అంటే ఇన్నాళ్ళు ఇంత వయసు మాది వేస్ట్ అయిపోయిందా అని అనిపిస్తుంది. చిన్నప్పుడు ఎప్పుడు భగవద్గీత అంటే బాగా ముసలోళ్ళని అనేవారు, కానీ ఇలా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు మా వయసులోనే. నిజంగా చాలా ఇప్పుడు జనరేషన్ వాళ్ళు చాలా అదృష్టవంతులు. మేము కూడా అదృష్టం ఉండబట్టే ఇప్పుడు ఈ లాస్ట్ స్టేజ్ లో కూడా మేము మాటలన్నా ఆలకించే ఇది వచ్చింది. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय. श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव निताई गौर प्रेमानंदे. हरि हरि बोल. थैंक यू सो मच माताजी. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాद ప్రణామ్. నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ మనం నెక్స్ట్ శ్లోకాస్ లో మీట్ అవుదాం. ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ. సండే రోజు రాదా మాతాజీ? ఇప్పుడు మాతాజీ సండే బుధవారం సండే చూస్తాను మాతాజీ. సండే కుదిరితే క్లాస్ తీసుకుంటాను. అది 700 శ్లోకాస్ పైన ఉంటది కదా. ఒకవేళ అది కుదరలేదు అంటే మళ్ళీ నెక్స్ట్ బుధవారం తీసుకుంటాను. బుధవారం పొద్దున ఉంటుంది క్లాస్. నేను క్లాస్ వినడం వల్ల నాకు మా వారు చాలా మారారు. జపమాల చేయడం వల్ల మా వారు చాలా వరకు మారారు మాతాజీ. మా వారు వినపోతుండే, చాలా వరకు వినపోతుండే మాతాజీ. ఇప్పుడు జర సెట్ అయ్యాడు, నాకు అదే అనిపిస్తుంది. వినడం వల్ల ఇట్లా మాల చేయడం వల్ల చాలా మార్పు తీసుకొస్తుంది మాతాజీ. భగవత్ కథ వినడం, భగవన్ నామం జపం చేయడం అనేది ఎంత మార్పు తీసుకొస్తుంది అంటే ఎన్నో జన్మలుగా మనలో ఉన్న కల్మషం అనేది కూడా తీసేస్తూ ఉంటది అనమాట. ఎట్లా మాట్లాడాలో కూడా నాకు అర్థం కాకపోయేది మాతాజీ. అసలు ఎట్లా మారుతాడు ఈయన, ఎవరు చెప్తే మారుతాడు? వాళ్ళ అమ్మ చెప్పినా మాడు, ఎవరు చెప్పినా వినడు, వినే పరిస్థితి లేడు. ఎవరు చెప్తే మారుతాడు నేను అనుకునేదాన్ని ఎప్పుడు. ఇక నాకు ఇప్పుడు మార్పు కనిపిస్తుంది నాకు. వెరీ నైస్ మాతాజీ. సో భగవత్ కథకి మారని వాళ్ళంటూ ఉంటారు మాతాజీ. ఖచ్చితంగా అందరు మారుతారు, కొంచెం ముందు వెనక అంతే. భగవద్గీత మొత్తం ఆయన తెలుసు. నైస్ మాతాజీ. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. దండవత్ ప్రణామ్.